सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ओम शांति शांति शांति। సత్యాత ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. దేవుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, చీకట్లో కనబడకుండా ఉన్నటువంటి వారిని వెలుతురులోకి రావాలని, వెలుతురులో ఉన్నటువంటి వారిని చీకట్లోకి వెళ్ళాలని, నిద్ర మేల్కొలుపు ఈ రెండింటిని చూపిస్తున్నాడు. ఈ పూర్వాభ్యాసంలో ఎంతసేపు ఎదిగేటువంటి వ్యక్తిత్వ వికాసం పైననే దృష్టి పెడుతున్నారు. ముందు పతనము కావాలి, పతనం అయ్యేటువంటి దిశను చూపించాలి. తప్పు చేస్తేనే తప్పుకోవాలనేటువంటి మేలుకొలుపు వస్తుంటది. అప్పుడు ఇక మంచి పనులు చేయడం, జారి పడితేనే లేచి జాగ్రత్తగా నడవాలనేటువంటి మేలుకొలుపు. అందుకని భగవంతుడు ముందు దిగజార్చేటువంటి వైవిధ్యాన్ని జీవాత్మ యొక్క ప్రారంధానుసారంగా చూపిస్తున్నాడు. మనము తప్పు చేసింది మనది మనకు తెలియాల. తెలిసినప్పుడు ఇక లేచి నిలబడి మంచి పనులు చేయడం, కటిబద్ధం అవ్వడం. మనకు కనువిప్పు కలగనంత వరకు ఎన్ని వ్రతాలు, ఎన్ని దీక్షలు, ఎన్ని చేసినా అది బలవంతంగా పట్టి వంగనామాలు పెట్టినటువంటి సామెత ప్రకారమే అవుతుంది. ఎప్పుడైతే మనము కళ్ళు తెరుస్తామో మనకి ఏ వ్రతము అక్కర్లేదు, ఏ దీక్ష అక్కర్లేదు అనేటువంటిది గ్రహించాలి. ఈ సప్త వ్యాపృతులలో ఉన్నటువంటిది ముందు ఏ విషయాలైతే పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రంగా మనం చేసినప్పుడు అది తప్పు అని తేలుతుంది, అది ఎదుటి వారిని ప్రభావితం చేస్తుంది, కాబట్టి దానికి శిక్ష ఉంటుంటది. అందుకే దిగజారడం. ఎప్పుడైతే మనము మేలుకుంటామో, మనము సువ్యవస్థితంగా ఉండి తప్పులు చేయకుండా జాగ్రత్తగా ధర్మార్థ కామమోక్షములను సిద్ధించుకుంటాము. అప్పుడు సమాజం మనల్ని మర్చిపోతుంది. ఇదివరకు చేసినటువంటి తప్పుల కారణంగా ఇప్పుడు మనము నిలదొక్కుని చేసేటువంటి వ్యవహారం ద్వారా మనల్ని ప్రత్యేకంగా గుర్తిస్తుంటది. అమ్మో, వారు పూజలు చేస్తున్నారు, వ్రతం చేస్తున్నాడు, ధ్యానం చేస్తున్నాడు, చదువుకుంటున్నాడు, తక్కువగా మాట్లాడుతుంటాడు, ఏది మాట్లాడినా సూటిగా మాట్లాడతాడు అనేటువంటిది ఒక గుర్తింపు వస్తుందంట. గుర్తింపు వస్తుంటుంటదని చెప్పేసి గుర్తింపు కోసం నటించడం, అది కూడా పతనానికే కారణమవుతుంది. ఇదన్నా మమ, ఏది నాది కాదు అనేటువంటి ఉత్కృష్టమైనటువంటి భావజాలంతో మనల్ని మనం ఉద్ధరించుకుంటే సరిపోతుంది. ఇది గమనించాలి. ఎవరు చెప్పినా అన్ని వ్యక్తిత్వ వికాసం, ఆత్మిక ఉద్ధరణ గురించి, ఉన్నతి గురించే చెప్తున్నారు కానీ పతనం గురించి చెప్పట్లేదు. ముందు పతనం కావాలి, పతనం అయితేనే కదా ఎదగడం ఎట్లానే తెలుస్తుంది. విత్తనం భూమిలో పడితేనే కదా మొక్కగా మొలిసేటువంటిది. మనకు అవిద్యతో ఉన్నప్పుడే కదా గురువు అవసరం వచ్చేటువంటిది. ఆకలి వేసినప్పుడే కదా తినాలనేటువంటి ఇష్టం కలిగేటువంటిది. అలసిపోతేనే కదా నిద్రపోవడానికి విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది.
అందుకని ముందు పతనంను పసిగట్టాలి. మనం పతనంను పసిగడితే అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనము పతనం కాకుండా నిలబడగలుగుతాం. ఎప్పటికీ తింటే గారెలు తినాలి, వింటే భారతమే వినాలి అనేటువంటిది మంచియే చేయాలి, నేను మంచివాడిని అనిపించుకోవాలి అని అనిపించినప్పుడు ఇటువంటి భావజాలం ఏంటంటే అవకాశం దొరికినప్పుడు అన్నీ చేస్తుంది అనేది అభిప్రాయం. అందుకని ఎవరైతే తప్పుల గురించి చర్చిస్తుంటారో వ్యక్తిత్వంలో చాలా వరకు దాని గురించి తెలుసు, దాని పరిణామం తెలుసు కాబట్టి మంచి గురించి నడుచుకోవడానికి ప్రయత్నిస్తారు. అర్థమవుతుందా లేదా? అవుతుంది ఆచార్య, కాకపోతే చెప్పలేకపోతున్నాం. మీరు చెప్పేది అయితే అర్థమవుతుంది, ఆ, అనుభవంలోకి రావాలి కదా. ఆచార్య చెడు ఎంచి మంచి చూడాలన్నది అదే చెడు పరిస్థితిలో అందరి పరిస్థితి ఒకటే, అందరము అదే పరిస్థితి నుంచి రావాలి. అదే పరిస్థితి నుంచి వచ్చినప్పుడు వారిని తప్పుపట్టడం, ఎవరైతే తప్పు చేస్తున్నారో వారిని తప్పుపట్టడం, ఎందుకు తప్పుపడుతున్నాము అంటే వారు చేసే వ్యవహారం తప్పు అని మనం గుర్తించినప్పుడు వారిని తప్పుపడుతుంటాం. అయితే మనం ఏం చేయాలి అనేది తెలుస్తుంది. అందుకని ముందు తప్పులను చూడాలి. భగవంతుడు దయానంద సరస్వతి కూడా భగవంతుడు మన జీవితంలో చూపించినటువంటిదే. భగవంతుడేమో వ్యావహారికంగా ప్రతి ఒక్కరిని తప్పులు చేసే వారిని శిక్షించడం యొక్క ఉద్దేశం ఏంటి? ఈ పోలీస్ స్టేషను, జైలు యొక్క ఉద్దేశం ఏంటిది? నిలదీయడం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే వారు చేశారని చెప్పేసి వారిని నిలదీసినప్పుడు ఎదుటి వారికి ఆ యొక్క రహస్యాన్ని చూపించడం, అందరి ముందు చెప్పడం, ప్రతిష్ట గల వారిని అందరి ముందు సంఖ్యలు వేసి తీసుకెళ్ళడం, ఇటువంటివన్నీ దేనికి అంటే ఇదివరకు చేసినటువంటి వ్యవహారం సరైనటువంటిది కాదు కాబట్టి ఇప్పుడు ఈ శిక్ష పడుతుంది. అంటే ఈ శిక్ష పడకూడదు అంటే ఆ తప్పుడు వ్యవహారం మనం చేయకూడదు అనేటువంటి సప్త వ్యాహృతులలో ఒక్కొక్కటిగా తెలుసుకోవాలి. అన్నింటిలో రహస్యం అదే. ప్రేమను తిరస్కరించినప్పుడు ఆ ప్రేమ విలువ తెలుస్తుంది. ఎక్కువ ఆ ప్రేమలోనే ఉన్నట్టయితే ఆ ప్రేమ గురించి, ఆ ప్రేమలో రుచి ఉండదు. అందు గురించి ఈర్ష్య ద్వేషాలు వస్తుంటాయి. భగవంతుడు చూపిస్తున్న దాన్ని దయానంద సరస్వతి పైనుంచి కిందికి దింపి మళ్ళీ కింది నుంచి పైకి తిప్పి చేస్తున్నాడు. ఇది ప్రత్యేకంగా గమనార్హం. ఇప్పుడు సత్యార్థ ప్రకాశం ప్రకరణంలోకి వెళితే సప్తమ సముల్లాసము 153వ పుటలో ప్రశ్న చివరి చూడండి. ఈ పుటలో చివరి ప్రశ్న, ఈశ్వరుడు దయాళువు న్యాయకారియు అగునా కాదా? ఈశ్వరుడు దయాళువు అంటే తప్పు చేసినా కూడా వాళ్ళను క్షమించడం, దయ చూపడం న్యాయకారి అగునా కాదా అని అడుగుతున్నాడు. తప్పు చేసినప్పుడు తప్పుకు శిక్ష ఇచ్చేటువంటి వాడు, న్యాయం చేసేవాడు న్యాయకారి అవుతాడు. ఇక తప్పు చేసినప్పుడు క్షమించి వదిలేయడం దయ అని వాళ్ళు అనుకుంటారు. మరి పరలోకమందున్న నా తండ్రి ఈ పాపుల పాపాలను క్షమించు అని అంటే పాపాలను క్షమిస్తే పాపాలు పెరుగుతాయా తగ్గుతాయా? పెరిగిపోతాయి. మరి వాటిని నియంత్రించేది ఎట్లా అంటే నియంత్రించడం ఉండదు, ఇక వారికి లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంటది. ఎవరైతే అమాయకులు ఉంటారో, ఎవరైతే సాధు స్వభావం, మంచి
ఈ అహింస వ్రతములో ఉండేటువంటి భావజాలంతో ఉంటారో అటువంటి సామాజిక చీడ పురుగుల ద్వారా, సమాజాన్ని అస్థిరపరుస్తున్నటువంటి చీడ పురుగుల ద్వారా ఇంకా ఇబ్బంది పడుతుంటారు. సమాజం అస్థిరమైపోతుంటది. కాబట్టి తప్పుకు శిక్ష పడాల్సిందే. శిక్ష పడితేనే సమాజం బాగుపడుతుంది. మనుషులు వారిని ఉపేక్షించి వదిలేస్తే దేవుడు శిక్షించి చూపిస్తున్నాడు. ఆ శిక్షించేటువంటి విధానమే ఈ స్త్రీ జన్మ, ఈ నపుంసక జన్మ, ఈ పశుపక్షి జన్మలు, ఈ కుంటితనము, ఈ గుడ్డితనము, ఈ మూగతనము, ఈ అనాథ తత్వము, తల్లిదండ్రి లేనటువంటి అనాథ జీవితం, ఇటువంటిది కఠినాది కఠినంగా ఉంటది పరమాత్మ యొక్క శిక్ష. అందుకని నీకు నీవు మేల్కొంటావా, సరే సరే, ఇక నా వరకు వచ్చిందంటే ఇక తిరుగులేదు, శిక్ష అనుభవించాల్సిందే. అందుకే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, ఇది శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినటువంటి రహస్యం. కర్మ చేసేటప్పుడు పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రం మనకి ఇస్తున్నాడు. ఇక అది మంచి చేస్తే మంచి వస్తుంటది, చెడు చేస్తే చెడు వస్తుంటది. ఇంకొక రహస్యం, ఒక వ్యక్తి అన్ని మంచి పనులే చేస్తుంటాడు, ఒక పొరపాటు చేస్తే భగవంతుడు ఏం చేస్తాడు? అన్ని మంచి పనులకు మంచి ఫలితాన్ని ఇస్తాడు, ఈ చెడ్డదానికి చెడు ఫలితం కూడా ఇస్తాడు. అది గుర్తించాలి. సమాధానం, పరమాత్ముడు దయాలు, న్యాయకారి అగును అని చెప్పేసి సమాధానం చెప్తున్నాడు దయానంద సరస్వతి. దానికి ప్రశ్నకర్త మరొక ప్రశ్న ఇస్తున్నాడు. ఏంటంటే, ఈ రెండు గుణములు పరస్పరము విరుద్ధములు కదా, న్యాయము చేసిన దయను చూపిన న్యాయమును పోవును. ఇప్పుడు ఏదైనా కూడా ఒకటే ఉంటది కానీ రెండిట్లో ఉంటాయి. న్యాయం చేస్తున్నప్పుడు అక్కడ దయ లేదు, ఏం లేదు, చేసిన తప్పుకు శిక్ష అనుభవించి తీరాల్సిందే అనేటువంటి విధంగా న్యాయం చేస్తున్నాడు. దయ ఏంటంటే పోనీలే వదిలే, ఇప్పుడు తల్లిదండ్రులు ఏమంటారంటే సరే వాడే తెలుసుకుంటాడు, వాడికి సమయం వచ్చినప్పుడు వాడికి వారే కళ్ళు తెరుస్తారు, తెలుసుకుంటాడు అని చెప్పేసి ఉపేక్షించడం వల్ల వీళ్ళు ఏమంటలేరు అనేటువంటి దాంతో వారికి ధైర్యము, సాహసం వస్తుంది. రోజు రోజుకు అది పెరిగిపోతుంటది అన్నమాట. అదే ఇప్పుడు ఏంటంటే, బడికి వెళ్తున్నప్పుడు పరాయి ఇంటికి వెళ్ళి ఒకరోజు చెంబు, రోజు పాలకూర, ఒక్కొక్క రోజు ఒక్కొక్క వస్తువును దొంగతనం చేస్తున్నటువంటి బడి పిల్లవాడిని తల్లి మందలించినటువంటి స్థితిలో అతడు పెరుగుతున్న కొద్దీ శృతి మించి చివరికి అతడు పెద్ద దొంగతనంలో పట్టుబడితే పోలీసులు పట్టుకెళ్లారు. కోర్టుకి వెళ్తే కోర్టు అతనికి ఉరిశిక్ష విధించింది. ఉరిశిక్ష విధించేటప్పుడు ఆ న్యాయాధీశుడు ఏమన్నాడంటే, నీకు చివరి కోరిక ఏమైనా ఉన్నదా అంటే, మా అమ్మతో ఒక రహస్యం చెప్పాలి, అమ్మను దగ్గరికి పిలవండి అంటే, దగ్గరికి వచ్చి ఇంకా చెప్పమని అంటే, లేదు చెవిలో చెప్పేది విషయం, ఇంకా దగ్గర రమ్మనండి, చెవిలో చెప్తానని చెప్పి చెవిని గట్టిగా కొరికాడని, రక్తం వచ్చేటట్టు. అంటే ఎందుకు ఇట్లా చేసావు అని అంటే, ఈ శిక్ష పడడానికి నేను చేసిన తప్పు కంటే మా అమ్మ నన్ను ప్రోత్సహించినటువంటి విధానం, మా అమ్మకు పడాలి శిక్ష. మా అమ్మ నేను మొదటి రోజే చేసినప్పుడు నన్ను ఈడ్చి 4 లెంపకాయలు వేసినట్టయితే నేను ఈ రోజు ఈ స్థితికి వచ్చేవాడినా కాదు కదా. అందుకని మా అమ్మకు అప్పుడు ఆ యొక్క జడ్జి అతని ఉరిశిక్షను తగ్గించి అతనికి కొద్ది కారాగార శిక్షను ఇంకేదో వేస్తాడన్నట్టు. అందుకని ఇంకొక ఘటనలో ఓమాజాజీ దీంట్లో అతను తన తప్పు తెలుసుకున్నాడు కాబట్టి, అవును అంతే, అదే అతడు తెలుసుకున్నాడు కాదు, ఎంతో మందికి కళ్ళు తెరిపించాడు. అదే 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 ఒక నిమిషం, నేను శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను, అంతే. కోరిక ఏంటంటే మా అమ్మని ఒకసారి రహస్యం చెప్పాలి, ఆ విధంగా. మరొక సంఘటనలో
ఒక అమ్మాయిని అపహరించి బలాత్కరించి చంపేశారు. తల్లి ఏమంటుంది అని అంటే, మా కొడుకును చంపేయండి. తల్లి తన కొడుకును చంపేయండి అంటుంది. ఎందుకు అని అంటే, నా నా బిడ్డనే, వారి బిడ్డనే ఎవరికైనా బిడ్డనే కదా. తప్పును ఉపేక్షిస్తే అది ఇంకా పెరిగిపోతుంటది అని ఇంకొక తల్లి చెప్తున్నది. ఆ రకంగా ఏ తల్లి అయితే తన కొడుకును శిక్షించమని అనుమతిస్తుందో ఆ పిల్లలు తప్పు చేస్తారా? చేయరు. ఆచార్య ఒక మహారాణి కూడా తన కొడుకును ఏనుగుతో తొక్కించి చంపిస్తుంది కదా, ఆమె పేరు గుర్తొస్తలేదు. అటువంటి చాలా ఉన్నాయి. అందుకని తప్పును క్షమించకూడదు. క్షమిస్తే తప్పులు పెరిగిపోతుంటాయి, అన్యాయం పెరిగిపోతుంటది, అధర్మం పెరిగిపోతుంటది. అందుకని కారణం ఏమనగా, కర్మలను అనుసరించి ఎక్కువ తక్కువలు కాకుండా సుఖదుఖములను కలుగజేయుట న్యాయమనబడును. కర్మలను వాళ్ళు చేసే కర్మను బట్టి ఎక్కువ తక్కువ కాకుండా సుఖదుఖములను చేయటం అనేటువంటిది న్యాయం అనబడుతుంటది. అపరాధము చేసిన వానిని దండింపక విడిచి పుచ్చుట దయ అనబడును. అపరాధం చేసినటువంటి వానిని దండింపకుండా ఉండి పోనీలే అని విడిచిపెట్టడం దయ అనబడును. ఇప్పుడు న్యాయం గురించి, దయ గురించి విస్తృతమైనటువంటి సమాధానం చెప్తున్నాడు. అని ప్రశ్నకర్త ఏమంటున్నాడు అంటే, చేసిన కర్మను బట్టి ఎక్కువ తక్కువ కాకుండా సుఖదుఖములు కలగజేయుట న్యాయం అనబడుతుంది. అపరాధమును చేసిన వారిని దండింపకుండా విడిచిపెట్టడం దయ అనబడుతుంది అని చెప్పేసి ప్రశ్నకర్త తన తోచింది చెప్తున్నాడు. దానికి సమాధానం దయానంద సరస్వతి చెప్తున్నది ఏంటంటే, న్యాయము దయ అను ఈ రెండింటి యందు నామ మాత్రమే భేదమున్నది. కారణమేమన న్యాయము వలన సిద్ధించు ప్రయోజనమే దయ వలన సిద్ధించును. ఈ రెండింటిలో కేవలం పేరుకే నామ మాత్రమే భేదం ఉన్నది. ఎందుకంటే న్యాయం వలన సిద్ధించు ప్రయోజనమే దయ వలనను సిద్ధిస్తుంది. మనుషుడు అపరాధము చేయక దుఃఖముల పాలు కాకుండునట్లు చేయటమే దండన ప్రయోజనము. అపరాధము చేసినటువంటి వ్యక్తి దుఃఖముల పాలు కాకుండా చేయుట మాత్రమే దండన యొక్క ప్రయోజనం. లేదంటే దండించాల్సినటువంటి అవసరమే ఉంది. పరుల దుఃఖములను విడిపింపజేయటమే దయ అనబడును. పరుల దుఃఖం నుంచి, ఇప్పుడు ఒక సింహం వచ్చింది, లేదంటే ఏదైనా ఇప్పుడు కొండ చిలువ లాంటి ఈ హింసక జంతువులు వచ్చినాయి, వచ్చి వాటి ఆహారం కోసం మనుషులను చంపుతున్నాయి. చంపుతుంటే రాజు యొక్క కర్తవ్యం ఏంటంటే వాటిని బారి నుండి ప్రజలను కాపాడాలి. ఇది రాజు యొక్క కర్తవ్యం. అక్కడ ఈ ప్రజలను కాపాడడం దయ చూపడం దయ అనబడును. పరుల దుఃఖములను విడిపింపజేయటయే. ఒకడు వచ్చి దోచుకొని పోతున్నాడు, అందరినీ చంపుతున్నాడు, లేదంటే దారిదోపుడు చేస్తున్నాడు అని అన్నప్పుడు అతన్ని నియంత్రించడం, ప్రజల మీద దయ కలిగింపజేయడం, ప్రజలను కాపాడడం దయ అనబడుతుంది. దయకు న్యాయమునకు నీవు చేసిన అర్థము సరికాదు. నువ్వేదైతే చేసిన వాడిని దండింపకుండా విడిచిపెట్టడం దయ అని ఏదైతే నువ్వు చెప్తున్నావో అది సరైంది కాదు. ఎవడెట్లా చెడు అంటే కీడు చేయను వానికంతా అట్లే దండనము చేయుట న్యాయమనబడును. ఎటువంటి తప్పు చేస్తే అటువంటి విధముగా. అపరాధిని దండింపకున్న న్యాయము నశించును. అపరాధిని దండింపకుంటే న్యాయం నశిస్తుంది.
అపరాధి అయిన బందిపోటు దొంగ ఒక్కని విడిచిపెట్టుట వేలాది ధర్మాత్ములకు పురుషులకు దుఃఖము కలిగించుట అగును. ఒకనిని దండింపక విడిచిపెట్టిన వేలాది కొలది మనుషులకు దుఃఖము కలిగినప్పుడు అది దయ ఎట్లగును? తప్పు చేసినటువంటి వారిని విడిచిపెడితే అదే తప్పు పదే పదే చేస్తాడు కదా, అతడే చేయడం కాక ఇంకా అటువంటి బుద్ధి కలిగినటువంటి వారికి అవును మనం ఏది చేసినా ఎవరేమనరు అనేటువంటి ప్రోత్సాహనం లభిస్తుంది. ఆ విధంగా అన్యాయమే అధర్మమే పెరుగుతుంది. సామాజిక అస్థిరత, ఎవరైతే అమాయకులు ఉంటుంటారో వారిని పీడించడం జరుగుతుంది, పాపం పెరిగిపోతుంది. ఆ బందిపోటు దొంగను కారాగారమున బంధించి అతడు పాపములు చేయకుండానట్లు చేయుట అతనిపై దయచూపుట అగును. ఇదివరకు మనం ఏమనుకున్నాము అని అంటే, తప్పు చేసిన వాడిని విడిచిపెడితే అతనికి దయ అని ప్రశ్నకర్త చెప్పాడు. అది కాదు, తప్పు చేసిన వాడిని శిక్షిస్తేనే అతని మీద దయ తెలిసినట్టు అవుతుంది అని చెప్పేసి అభిప్రాయం. ఎందుకు అంటే అతడు ఇప్పుడు చిన్నపిల్లవాడిని ఆ కరెంట్ ప్లగ్లో వేలు పెట్టడానికి పదే పదే పోతుంటే ఆ వేడి నీళ్ళల్లో కానీ పొయ్యి మంటను పట్టుకోవడానికి, గండు చీమలను పట్టుకోవడానికి, తేలు పాము వస్తే వాటిని పట్టుకోవడానికి పదే పదే పరిగెడుతుంటే అక్కడ జరిగేటువంటి వాటి నుంచి కాపాడడం వల్ల అతని మీద దయదలిసినట్టు అవుతుందా, లేదంటే హింసించినట్టు అవుతుందా? దయానంద సరస్వతి దయ చూపినట్టు అవుతుంది, అతన్ని కనికరించినట్టు అవుతుంది, అతని మీద దయ చూపి అతన్ని కాపాడినట్టు అవుతుంది. అతనిని చంపినందున వేల కొలది మనుషుల ఎడ దయచూపుట అగును. అటువంటి తప్పు చేసిన వారిని శిక్షించడము, చంపివేయడము ఎంతో మంది పట్ల దయ చూపించినట్టు అవుతుంది. అంతేగాని దండింపగా అపరాధిని విడిచిపెట్టుట దయ కాదు. ప్రశ్న: అటులైన దయా న్యాయము అని రెండు శబ్దములు ఎలా? ఆ రెండింటి అర్థము ఒక్కటియే కదా, అందువలన రెండు శబ్దములుండుట వ్యర్థమగును. దయా న్యాయము అని రెండు శబ్దములు ఎందుకు అటువంటప్పుడు? ఆ రెండింటి అర్థము ఒకటే కదా. మీరు చెప్పిన దాని ప్రకారం అయితే, దయానంద సరస్వతిని ప్రశ్నకర్త అంటున్నాడు, మీరు చెప్పిన ప్రకారం అయితే రెండింటి అర్థం ఒకటే అవుతుంది కదా, అందువలన రెండు శబ్దములు ఉండుట వ్యర్థమే అవుతుంది. ఒకే శబ్దం ఉండుట మంచిది. దీనిని బట్టి దయా న్యాయముల ప్రయోజనము ఒక్కటి కాదని సిద్ధమగుట లేదా? ప్రశ్నకర్తకు సమాధానం చెప్తున్నది ఏంటంటే, ఉత్తరం: ఒక అర్థమునకు అనేక నామము, ఒక నామమునకు అనేక అర్థములు ఉండవా? ప్రశ్నకర్త సమాధానం చెప్తున్నాడు ఏంటంటే, ఉంటాయి. దానికి దయానంద సరస్వతి చెప్తున్నాడు ఏంటంటే, ఆ రకంగా వేరువేరు అనేక అర్థములు ఉన్నప్పుడు మరలా నీకు ఈ విధమైనటువంటి సందేహం ఎలా కలిగింది? ఈ ప్రశ్న ఎలా ప్రశ్నిస్తున్నారు ఈ విధంగా? దానికి ప్రశ్నకర్త చెప్తున్నది ఏంటంటే, లోకమున అట్లే వినుచుండుట వలన, సమాజంలో మనం చూస్తున్నాం కదా, దీంట్లో ప్రశ్న కలగకపోవడం ఏంటి? సందేహం కలగకపోవడానికి కారణం ఏంటి? దానికి సమాధానం చెప్తున్నాడు దయానంద సరస్వతి. లోకమున సత్యాసత్యములు రెండును వినవచ్చుచుండును. రెండు సత్యము వినవస్తుంది, ఆ అసత్యమును వినగలుగుతుంటాం. కానీ దానిని విచారించి నిశ్చయించుట తన పని. ఎవరైతే అక్కడ చేసేటువంటి వారు తప్పు చేస్తుంటారు, ఒప్పు చేస్తుంటారు, అబద్ధం మాట్లాడుతుంటారు, నిజం మాట్లాడుతుంటారు. సత్యాసత్యములు రెండూ వినబడుతున్నాయి, కానీ ఏది ఉచితము ఏది అనుచితము అనేటువంటిది భగవంతుడు మనకు బుద్ధిని ఇచ్చాడు కదా, ఆ బుద్ధిని వినియోగించాలి కదా. ఈ బుద్ధిని వినియోగించడమే
బుద్ధితో జ్ఞానం తెచ్చుకోవడమే సప్త వ్యాహృతుల యొక్క అభ్యుదయము, ఆత్మికోన్నతి. వినిపించుకోకుండా, సత్యమును గ్రహించకుండా అవకాశం వచ్చింది కదా, నన్నెవరు చూస్తున్నారు, నన్నెవరు పట్టుకుంటారు, నన్ను అనగలరా, వీళ్ళకేం సామర్థ్యం ఉన్నది అని అనుకోవడమే పతనం. చూడండి, సర్వజీవుల ప్రయోజనము సిద్ధించుట కొరకు జగత్తున అన్ని పదార్థములను సృష్టించి పరమేశ్వరుడు వానిని దానము చేసి ఉన్నాడు. ఇప్పుడు భగవంతుడు మనము పుట్టాలి అని అంటే, ఇప్పుడు పెళ్లి చేసుకొని ఉద్యోగం మీద వచ్చినటువంటి వ్యక్తి సంతానం కనాలంటే ఇల్లు కావాలా వద్దా? పెళ్లి చేసుకోవాలంటేనే ఇల్లు కావాలి, ఇంకా సంతానం కనాలంటే మరి సంపాదన కూడా కావాలి కదా. ఈ చిన్న రహస్యం మన ఇంట్లో ఎట్లయితే చూస్తున్నామో, బ్రహ్మాండం అంతా ఎండపిండ బ్రహ్మాండంలో సృష్టించి 84,00,00,000 జీవరాశిలో జన్మలు ఏవైతే ఉన్నాయో, పశు పక్షి క్రిమి కీటకాలు, అమీబా నుంచి మొదలుకొని డైనోసార్ వరకు, సూక్ష్మాతి సూక్ష్మ ప్రాణి నుంచి విశాల అత్యంత విశాల స్థూలకాయం ఆ జన్మల వరకు ప్రతి ఒక్క ప్రాణికి ఆహారం వ్యవస్థ చేసిన తర్వాతనే వాటిని పుట్టిస్తున్నాడు. ఇక ఏ రకంగా ఇప్పుడు పెద్ద పెద్ద రాక్షస బలులు అంటే డైనోసార్ లాంటి వాటికి అవి ఇప్పుడు అంతరించిపోయాయి. ఎందుకు అంటే వాటికి సరిపోయే ఆహారం లేనందువల్ల అవి అంతరించిపోయాయి. ఇప్పుడు ఏ వాటికి ఆహారం ఉత్పత్తి జరగటం లేదో అవి అంతరించిపోతున్నాయి. అంటే ఆహారం ఉన్నప్పుడు, వాటికి వ్యవస్థ చేసినప్పుడు అవి ఉన్నాయి. అదే విధంగా ఈ పరమేశ్వరుడు సూర్య చంద్ర నక్షత్ర గ్రహోపగ్రహాలు అనేటువంటి అష్ట వసువుల లోపల ప్రాణులు ఏవైతే ఉన్నాయో ఇదంతా వ్యవస్థ చేస్తున్నాడు కదా. ఈ జగత్తును చేసి మనకు అర్పితం చేశాడు కదా. ఇల్లు కట్టి పుట్టినటువంటి శిశువుకు నువ్వు ఇక్కడ ఉండాలంటే ట్యాక్స్ తీసుకుంటున్నాడా తండ్రి? తీసుకోవట్లేదు కదా. మరి అది ఏ రకంగా అయితే పిల్లలకు తన సంపత్తినంతా దారాదత్తం చేస్తూ ఉన్నాడో, అదే విధంగా భగవంతుడు ఈ జీవాత్మలకన్నింటికి తన సృష్టి యొక్క వ్యవస్థను ఏర్పాటు చేసి అంకితం చేస్తున్నాడు, ఉపభోగించమని చెప్పేసి. ఆ సాహసం వల్లనే కదా చైనా వాళ్ళు భూమిలో 10 కిలోమీటర్ల వరకు తవ్వి దానిలోంచి ఎక్కడ నూనె దొరికినప్పుడు ధాతువులు ఇంకా ఈ ఖనిజాలు అన్నీ చేస్తున్నారు కదా రష్యా వాళ్ళు, చైనా వాళ్ళు. ఈ రకంగా భూమి నుంచి ఈ రకంగా చేయడం వల్లనే బిగ్ బ్యాంగ్ అది ఒకటి వచ్చింది కదా. ప్రకృతి యొక్క వికారం చేయడం, ఈ చెట్లు నరకడం, గుట్టలు తవ్వేయడం, పెద్ద పెద్ద డ్యాములు కట్టడం, వీటన్నింటి ద్వారా ఏంటంటే ప్రకృతి అనేటువంటిది ఈ అసంతులితం అవుతుంది, నియంత్రణ కోల్పోతుంది. కాబట్టి ప్రకృతి ప్రకోపాలను మనం అనుభవించాల్సి వస్తుంది. చలికాలంలో చలి ఉండదు, వానకాలంలో వాన ఉండదు, ఎండాకాలంలో ఎండ ఉండదు. ఇవన్నీ జరగడానికి కారణం అక్కడ జరుగుతున్నటువంటివి. అత్యాశతోటి ఈ ప్రకృతి మీద ఎగబడి ఇదంతా చేస్తున్నారు కదా, దానికి పరిణామం అనుభవించాల్సి వస్తుంది. దానం చేసి ఉన్నాడు అంటే మనకు తెలిసినటువంటిది ఏంటంటే, ఇదిగో నీకు ఇస్తున్నాను, ఇది నువ్వు వాడుకో అని చెప్పేసి మనకు చేతికో ఇచ్చినటువంటి వస్తువు ఏదైనా భూమి దానం ఈ రకంగా ఇచ్చిందే అనుకుంటాం. కానీ తల్లిదండ్రులను ఏర్పాటు చేసడం, గురువును ఏర్పాటు చేయడం, మరియు వేదములను ఈ యొక్క వృక్ష వనస్పతి అన్నింటినీ పుట్టించి భగవంతుడు మనకే అప్పగించాడు. ఈ రకంగా ఈ జీవులు అనుభవిస్తున్నటువంటిది అంతా పరమేశ్వరుని యొక్క సంపత్తిని. ఇది బ్రహ్మాండంలో ఏ రకంగా అయితే కనబడుతుందో, పిండములో తండ్రి సంపాదించిన సంపాదన మీదనే తల్లి మరియు సంతానం అందరూ అనుభవిస్తున్నారు. ఇది బ్రహ్మాండంలో ఉన్నటువంటి సిద్ధాంతమే పిండంలో ఉంది. పిండము వ్యవస్థ అర్థం కాకపోతే బ్రహ్మాండంను చూస్తే అర్థమవుతుంది. బ్రహ్మాండము
ఆ, ఆ, చూసినప్పుడు పిండము వ్యవస్థ, పిండమును చూసినప్పుడు బ్రహ్మాండం వ్యవస్థ. అద్దములో మన ప్రతిబింబాన్ని చూసి మన ముఖ కవలికలను సవరించుకున్నట్టుగా ఈ యొక్క వైదిక సిద్ధాంతం అనేటువంటిది యథా పిండే తథా బ్రహ్మాండే అనుసారంగా నడుస్తున్నది. ఇది ఈశ్వరుని పూర్ణ దయ. ఈ రకంగా అన్ని పుట్టించి మనకు అప్పగించడం అనేటువంటిది ఈశ్వరుని యొక్క పూర్ణమైనటువంటి దయ అనబడుతుంది. ఇంతకంటే భిన్నమైనది రెండవ గొప్ప దయ ఏమున్నది చెప్పండి? ఇంత తల్లిదండ్రులను ఏర్పాటు చేసి, ఇంకా పుట్టేటువంటి శిశువును తల్లి ఎక్కడ నిర్లక్ష్యం చేస్తుందోనని పక్కన పడుకోబెట్టి, శిశువు పక్కన పడుకోబెట్టి తల్లి చేత శిశువుకు సేవ చేయించడం, ఇది దయ కాదా? మరి పాలు సరిపోని నాడు శిశువు కంటే ముందు తల్లిని ఆరోగ్యవంతురాలిగా చేసి లేపడం, శిశువుకు ఆహారం ఏర్పాటు చేయడం, అన్నప్రాశాన సంస్కారం చేయడం, ఇది దయ అనిపించడం లేదా? ప్రతిదీ దయ అనేటువంటిది పరమేశ్వరుని నుండి మనకు లభిస్తున్నటువంటిది. ఒక న్యాయ ఫలము ప్రత్యక్షంగా కనపడుతున్నది. అతడు న్యాయం ఏం చేస్తున్నాడు అంటే, ఏ ప్రాణికి ఎంత కావాలో, ఇప్పుడు మనం సంధ్యోపాసనలో రోజు చెప్పుకుంటున్నటువంటిది ఏంటంటే, శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఇప్పుడు ఒక సామెత సమాజంలో ఏమున్నది అని అంటే, అన్నప్రాసన రోజే ఆవకాయ బద్ద పెట్టడం. ఇంకొకటి ఏంటంటే, మాది తిని తాగే కుటుంబం కాబట్టి చుక్క లేనిదే మా పౌరుషం రాదు అని కొంతమంది అంటుంటారు. కానీ ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? జీవుని చేత ప్రార్థింపజేసి ఏమంటున్నాడంటే, గర్భంలో ఉన్నప్పుడు అమ్మ చేత నాకు వ్యవస్థ చేశావు భగవంతుడా. ఆ పేగుబంధం ద్వారా అమ్మ తినేటువంటి అన్నంతో, అమ్మ తీసుకునేటువంటి ఆ శ్వాసతో నాకు ఏర్పాటు చేశావు. ఇప్పుడు గర్భం నుండి బయటకు వచ్చాను. బయటకు రాగానే వీరు ఈ మా తల్లికి నాకు ఉన్నటువంటి ఆ పేగుబంధాన్ని తెంచారు. ఇప్పుడు నేను ఎలా, నేను ఈ అవస్థలో ఉన్నాను. కళ్ళు తెరవలేదు, నోరు కూడా సరిగా తెరవలేదు, ముక్కు శుభ్రం చేసే శ్వాస కూడా ఇప్పుడు ఆడట్లేదు. ఇప్పుడు నేను ఈ అవస్థలో జీర్ణించుకోగలిగేటువంటి ఏవైనా తరల స్రావాలు, ఆపహ అంటే జలము అనే కాదు, తరల స్రావాలు, ఆ స్రావాలను నాకు అందుబాటులో స్రవింపజేయము స్వామి అని అంటే, అదిగో తల్లి దగ్గరికి వెళ్ళి కమ్మని స్తన్యపానాన్ని సేవించు. తల్లి స్త్రీయే కదా, మరి ఏ స్త్రీ కనబడితే ఆ స్త్రీ దగ్గరికి పోడు కదా. ఏ స్త్రీ కనబడితే ఆ స్త్రీ ఆ శిశువును ఆ స్థితిలో దగ్గరికి తీసుకోలేదు కదా. అందుకని ఇది భగవంతుడి యొక్క న్యాయం, భగవంతుడి యొక్క వ్యవస్థ, భగవంతుడి యొక్క దయాగుణం. ఇక సుఖదుఖముల వ్యవస్థ న్యూనాధిక ఫలములను ప్రకటించుతూనే ఉన్నది. సుఖదుఖముల వ్యవస్థ ఏంటంటే, ఇప్పుడు అంగస్పర్శ దగ్గరికి వెళితే అంగస్పర్శ ఎప్పుడు అనిపిస్తున్నాడు అని అంటే, ఇది జన్మించే కంటే ముందే ఉండాలి. జన్మించే కంటే ముందే ఉంటే ఆ శరీరమే కనబడినప్పుడు, ఆ వ్యవహారమే కనబడినప్పుడు, ఆ ఇంద్రియాలు ఉన్నావో లేవో మనకు తెలియనప్పుడు, అతడు ఏ రకంగా కళ్ళు తెరవకున్నా అవసరం లేదు. ముందు ఊపిరి అందాలి. ఊపిరి అందిన తర్వాత ఊపిరితో కొంత బతకొచ్చును. ఆ ఊపిరితో బతికిన తర్వాత ఆ ఊపిరితో సరిపోనప్పుడు ఇక నోటికి యొక్క అవసరం వస్తుంటది. కాబట్టి అప్పుడు చనిబాల యొక్క అవసరం. అంతేనా కాదా? అంతే ఆచార్యజీ, అదంతా మరి ఈశ్వరే. ఈ రహస్యాన్ని
ఇప్పుడు శక్తి లేకుండా ఏం చేయలేడు కదా, అంటే ఇప్పుడు ఆహారం అయితే ఈ ఉండాలి కదా. రహస్యాన్నే చివరికి పతంజలి మహర్షి చెప్తున్నాడు ఏంటంటే అపభక్షో వాయుభక్ష ధారణ ధ్యాన సమాధి అవస్థలో స్థూలాహారాన్ని తీసుకుంటే మలమూత్ర వికారాలు తయారవుతుంటాయి కాబట్టి వాటిని వదలడానికి సమాధి భంగం చేసుకొని రావాల్సి వస్తుంటది. మళ్ళీ సాధనలో ఏ స్థితికి చేరామో సమాధి ఆ మలమూత్రాన్ని విసర్జన చేసి వచ్చి మళ్ళీ ధ్యాన స్థితిలో కూర్చున్నప్పుడు పూర్వస్థితి రావాలంటే ఇంకా చాలా టైం పడుతుంటది, చాలా సమయం పడుతుంటది. అది విఘ్నము. ఆ విఘ్నం నుంచి బయటపడడానికే పతంజలి మహర్షి చెప్తున్నాడు ఏంటంటే అపభక్షో వాయుభక్ష, సూక్ష్మాతి సూక్ష్మంగా పళ్ళ రసాలు తీసుకోవడం, పాలు తీసుకోవడం, మరియు వాయుభక్ష కేవలం వాయు సేవనం చేసే సాధనమయంగా ఉండాలి అని. మళ్ళీ గర్భం నుండి వచ్చినటువంటి శిశువుకు ఏ స్థితి అయితే ఉందో మళ్ళీ జీవన్ముక్తిని పొందేటప్పుడు మళ్ళీ అదే స్థితికి తీసుకొస్తున్నాడు. స్థూలాహారాన్ని వదిలింపజేస్తున్నాడు, ఇంద్రియాలను వదిలింపజేస్తున్నాడు, అదే స్థితికి తీసుకొస్తున్నాడు. అందుకని ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే సుఖ దుఃఖముల వ్యవస్థ న్యూనాధికం. ఈ సుఖ దుఃఖములు ఏంటంటే సుఖం ఉన్నదని పోతున్నాడు జీవుడు, సుఖం ఉన్నదని. అందుకే ఓం ప్రకాశ్ దాని పరిస్థితిని ఊహించి చెప్తున్నటువంటిది ఏంటంటే, హే పరమాత్మ, ఓ భగవంతుడా, నేను ఈ స్వర్గ సుఖంలో ఉండలేను. నాకు తల్లి తండ్రి ఆత్మీయులు అన్నదమ్ములు ఈ యొక్క బంధువులు మిత్రులు శత్రువులు వీళ్ళ మధ్యలో నేను ఉండాలనుకుంటున్నాను అని అంటే భగవంతుడు అంటాడు తథాస్తు, నీ అభీష్టమే. వేదమంత్రం చూడండి, త్వం ఇష్టాపూర్తి సంసృజేథామయంచ, నువ్వు అనుకున్నట్టే నేను చేస్తున్నాను. తథాస్తు ఈ మంత్రం చదివారా? త్వం ఇష్టాపూర్తి సంసృజేథామయంచ. అగ్నిహోత్రంలో త్వం ఇష్టాపూర్తి సంసృజేథామయంచ. త్వం అంటే నీ యొక్క ఇష్టం, నీ యొక్క అభీష్టం, నీ కర్మఫలం ఏ రకంగా ఉంటే నువ్వు ఆ రకంగా చెయ్యు, నీకు అటువంటి వ్యవస్థ నేను చేస్తాను అని చెప్పేసి భగవంతుడు అంటున్నాడు. ఇక ఆ వ్యవస్థలోనే ఈ దేహం, ఆ వ్యవస్థలోనే ఈ ఇంద్రియాలతోటి ఏదైతే నేను చేసి సుఖము పొందుతానని పోతున్నాడో జీవుడు, అక్కడ దుఃఖము కలుగుతుంది. కాబట్టి క్రియ అక్రియ, భగవంతుడు క్రియ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు నీ స్థితిలో ఉండమని చెప్పేసి భగవంతుని యొక్క సందేశం. జీవుడు ఏమంటున్నాడు? లేదు, నేను ఇది చేస్తాను, అది చేస్తాను, ఇలా చేస్తాను, అలా చేస్తాను, ఇట్లా చేస్తానని చెప్పేసి భగవంతుడు జీవుడు ఈ జన్మలోకి వచ్చేసి స్త్రీ రూపంలో, పురుష రూపంలో, నపుంసక రూపంలో, పశుపక్షి క్రిమి కీటకాల రూపంలో ఏదో చెయ్యడానికి పోతున్నాడు. ఏది చేసినా కూడా క్రియ చేయడానికి పోతున్నాడు. చేసిన తర్వాత నివృత్తి అవ్వడమే. మాట్లాడిన తర్వాత శ్వాస తీసుకోవడానికి ఉబలాట పడడం, తాపత్రయపడడం, శ్వాస తీసుకున్న తర్వాత వదలడానికి ఎంతో తాపత్రయపడుతుంటాడు. వదిలిన తర్వాత చూడడానికి కళ్ళు తెరుస్తుంటాడు, చూసిన తర్వాత తినడానికి తాపత్రయపడతాడు, తిన్న తర్వాత విసర్జించడానికి ఆరాటపడతాడు, విసర్జించిన తర్వాత క్రియ నుంచి అక్రియ. పట్టుకుంటున్నారా? జీవితం యొక్క సారాంశం. పుట్టినటువంటి శిశువు శ్వాస తీసుకొని పాలు తాగుతూ ఎంత చంచలంగా ఉంటుంటాడో, చివరికి ప్రాణము వదిలే సమయానికి, జీవన్ముక్తిని పొందేటువంటి ఆ సమయానికి ఈ మొత్తం కదలకుండా ఉండడం, ధ్యాన స్థితిలో ఉండడం, క్రియ నుంచి అక్రియకు, వెలుతురులోంచి చీకటిలోంచి వెలుతురు నుంచి చీకటికి. ప్రభాకర్ గారు పట్టుకుంటున్నారా? అవును. పద్మజామ్మ గారు దిక్కులు చూడొద్దు, విషయాన్ని వినండి. ఈ యొక్క ఏంటంటే గర్భంలో చీకటిలోంచి, గర్భం కంటే ముందు పురుషునిలో చీకటిలోకి, ఆ పురుషునిలో కంటే అన్నములో ఇంకా కదలలేని స్థితి, ఆ అన్న స్థితికి వచ్చే కంటే ముందు పంచమహాభూతాలు,
ఇలా వెనుకకు వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి. దేవుడు చూపిస్తున్నట్టు గర్భంలోంచి చీకటిలోంచి వెలుతురులోకి ఈ జన్మ వచ్చిన తర్వాత, ఈ కర్మ పూర్తి అయిపోయిన తర్వాత శరీరంలోంచి మళ్ళీ చీకటిలోకి, వెలుతురులోకి వచ్చినటువంటి వాళ్ళు చీకటిలోకి వెళ్ళాలి, చీకటిలో ఉన్నవారు వెలుతురులోకి రావాలి. సుఖము దుఃఖము. ఇప్పుడు చీకటి వెలుతురు కనబడుతుంది, కానీ బంధము మోక్షమును చూడాలి. మోక్షము వెలుతురు, బంధము ఈ శరీర జన్మ, ఇది మిడిమిడి జ్ఞానముల యొక్క దుఃఖము. అర్థమవుతుందా? భీమరావు గారు, సూర్యప్రకాష్ గారు పట్టుకుంటున్నారా లేదా? సుఖ దుఃఖముల వ్యవస్థ న్యూనాధిక ఫలమును ప్రకటించుతూనే ఉన్నది. ఈ రెండింటిలో ఉన్న భేదం ఇంతే. మనసున ఎల్లరకు సుఖము కలగవలయునని కోరుట, దుఃఖములు తొలగవలయునని కోరి అందులకు ప్రయత్నించుట దయ అనబడును. ఏది దయ అంటే, పిల్లలు చీమలను పట్టుకోవడానికి వారికి ఉత్సాహం వేస్తుంది, అది వారికి సుఖంగా అనిపిస్తుంటది. అవి కుట్టిన తర్వాత, అవి కరిచిన తర్వాత అది దుఃఖంగా అనిపిస్తుంది. తల్లి తండ్రి వాళ్ళను చీమల దగ్గరికి కానీ, కరెంటు ప్లగ్ దగ్గరికి కానీ, వేడి నీళ్ళ గంజి దగ్గరికి కానీ అటు పోనివ్వకుండా ఉండడం, అది వారి మీద దయదలిసినట్టు అవుతుందా లేదా? అందుకని దయ అనేటువంటిది వాళ్ళను తప్పు చేయకుండా కాపాడడమే వారి మీద చూపేటువంటి దయ. 2 దెబ్బలు కొట్టడం కూడా దయనే వాళ్ళకు. అదే ఒక్కొక్కసారి మీరు కూడా చూసే ఉండొచ్చు, బస్సు దగ్గరికి కానీ, రైలు దగ్గరికి కానీ తల్లి ఎంతో తయారై వస్తుంటది. నెత్తి మీద ఒక మూట, చేతులు ఒక మూట, సంకర ఒక పిల్లగాని పెట్టుకొని వస్తుంటది. ఆ బస్సు రాలేదు, అక్కడ కూర్చుండి ఆడుకుంటాడు. బస్సు వచ్చే సమయానికి, రైలు వచ్చే సమయానికి ఆ పిల్లవాడు ఏదో నీళ్ళలో పడతాడు, బురదలో పడుతుంటాడు. కాబట్టి ఎక్కకపోతే మరి రైలు వెళ్ళిపోతుంటది. కాబట్టి మరి అతన్ని ఎత్తుకుంటే తను కట్టుకున్నటువంటి బట్టలు మరక అయిపోతుంటాయి. కాబట్టి అతన్ని గుంజుకొచ్చి కొడుతుంటాడు. ఆ బురదలో పడ్డప్పుడు బురద మట్టి అంటుంది. ఆ మట్టి మీద కొట్టేసరికి ఈమె కొట్టేదేమో ఒకటి, ఆ మట్టిలో ఇసుక కణాలు ఉంటాయి కదా, అవి అతని శరీరానికి ఒతకపోతుంటాయి. కాబట్టి ఇంకా ఆ రకంగా పడాల్సి వస్తుంది. 2 రకాలుగా. అది దయన శిక్షణ పోతుంటది. చూసారా ఇవన్నీ? చూసాము. కొన్ని సందర్భాలు జరుగుతుంటాయి అలాంటివి చాలాసార్లు. మనస్సునకు ఎల్లరకు సుఖం కలుగవలయునని కోరుట. ఇప్పుడు ఆ తప్పు చేసే వాళ్ళు వాళ్ళకు సుఖం కలగాలని, అందుకే ఓం ప్రకాష్ చెప్పే మాటల మీద మీరు దృష్టి పెట్టండి. దొంగతనము, అపహరణ, వ్యభిచారము, వ్యసనాలు, కళ్ళు సారా తాగేటువంటి వాళ్ళు వాళ్ళ సుఖమును అనుసరించే, వాళ్ళ సుఖం కోరుకొని మనసుకు బాగా నచ్చుతుంది కాబట్టి దాని గురించి చేయడం, ఇది పతనానికి వెళ్ళేటువంటిది. కానీ ఎప్పుడైతే ఇది తప్పు చేస్తే, ఈ బీడీ తాగితే, ఈ సిగరెట్ తాగితే, కళ్ళుసారా తాగితే నా ఆరోగ్యం పాడైతుందని ఎప్పుడైతే అతను మేల్కుంటాడో, డాక్టర్ చెప్పిండు రోగం ముదురుతుంది కాబట్టి అది భయం, అది నటన. తాను మేలుకున్న రోజు ఏ డాక్టర్ చెప్పాల్సిన అవసరం లేదు, ఏ వ్రతం అక్కర్లేదు, ఏ పూజ అక్కర్లేదు. ఏది మాట్లాడరు రాజమణమ్మ గారు. గుర్తించే వరకు అంతే. నేను మేలుకొంటే నాకు ఏది అక్కర్లేదు. నేను మేలుకొన్నప్పుడు నన్ను జోకొట్టడానికే ఈ డాక్టర్ కావాలి, ఈ రోగం కావాలి. ఇప్పుడు డాక్టర్ ఏమో కనబడుతున్నాడు, డాక్టర్ ఏమో మన దృష్టితోటి, శారీరక దృష్టితోటి, భగవంతుడి దృష్టితోటి రోగం.
రోగం చూపెట్టాము. భగవంతుడు డాక్టరు ఇంకా వేరే వాళ్ళ చేత మనల్ని హెచ్చరించడానికి, ఆ హెచ్చరించడంలో నేను జోకొట్టినట్టు అవుతుంటది అన్నట్టుగా. అందుకని ఎప్పుడైతే నేను మేలుకుంటానో, ఈ సప్త వ్యాహృతుల్లో ఉండేటువంటిది ఏంటంటే మేలుకొలిపే ఆత్మికోన్నతి. అది గమనించాలి. సమయం నాస్తి. ఓం ఒక్క నిమిషం. బాహ్య చేష్టలు బంధన ఛేదనాదులు యథారీతిని జరిపించుట న్యాయమనబడును. బాహ్య చేష్టలు ఏవైతే కనబడడానికి ఒకరు తప్పు చేస్తే ఇంకొకరికి చూపించాలి. చూపిస్తే ఇతరులు కూడా అమ్మో ఇలా తప్పు చేస్తే ఇలా శిక్షిస్తారని భయం కలుగుతుంది. అదే దానిని న్యాయం అంటారు. ఎల్లరను పాపముల నుండి దుఃఖముల నుండి దూరముగా ఉంచుటయే దయా న్యాయముల రెండింటి ప్రయోజనము. ఆచార్య ఓంప్రకాష్ దగ్గర ధన్యవాదములు. ఆధ్యాత్మిక సత్సంగము, మనము సత్యప్రకాశము స్వామి దయానంద విజయ గ్రంథము 7వ సముల్లాసములో న్యాయము దయ అనే దాని మీద లోతుగా అర్థం చేసుకుంటున్నాము. మునిగారు న్యాయము అది సంధ్య జయించేవారు కూడా మూల మంత్రాలతో జయించండి. ఇవల్ల మరి ఋషి బోధోత్సవం శివరాత్రి కాబట్టి ముందు గుర్తులేదు, లేదంటే ఇంకా ముందే ఆపేస్తుంటుంది. సరే, యజ్ఞం చేసేవారు యజ్ఞం కోసం సిద్ధం అవ్వండి. అది ముందు ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలని ప్రార్థన. మా ఈరోజు సువత్సలమ్మ గారు మంగళవారము. సువత్సలమ్మ గారండి. ఎవరమ్మా? వరలక్ష్మి గారా? సువత్సలమ్మ గారు. అదే అందుకే అంటున్నాను, మూల మంత్రాలతో చేయించండి. వైదిక సంధ్యోపాసన సువత్సలమ్మ గారు. వైదిక సంధ్యోపాసన. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాపిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మయ శ్రీకిసేతాం స్వాహా. ఓం శన్నో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः. अथ इन्द्रियस्पर्श मंत्र. ओम वाक् वाक्, ओम प्राणः प्राणः, ओम चक्षु चक्षुः, ओम श्रोत्रं श्रोत्रं, ओम नाभिः, ओम हृदयं, ओम कंठः, ओम शिरः, ओम बाहुभ्यां यशोबलम्, ओम करतल करपृष्ठे, ओम भूः पुनातु शिरसि, ओम भुवः पुनातु नेत्रयोः, ओम स्वः पुनातु कंठे, ओम आप पुनातु हृदये, ओम जनः पुनातु नाभ्याम्, ओम तपः पुनातु पादयोः, ओम सत्यं पुनातु पुनः शिरसि, ओम खं ब्रह्म पुनातु सर्वत्र, ओम भूः, ओम भुवः, ओम स्वः, ओम महः, ओम जनः, ओम तपः, ओम सत्यम्.
ఓం ऋतं च सत्यं च भीता तपसो जायत ततो रात्र जायत ततः समुद्रोर्नवः समुद्रादर्णवादवि संवत्सरो अजायत अहोरात्राणि विदधद्विश्वस्य विशतो वसि ॐ सूर्या चन्द्रमसौ धाता यदा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं च अन्तरिक्षमदो स्वः ॐ सेन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः मनसा परिक्रम मंत्र ॐ प्रातरग्निम् ॐ प्राची दिगग्निरधिपतिरसितो रक्षितादित्या ईशवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रेभ्यो नमः ईशेभ्यो नमः एभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विश्वस्तं वो जम्भे दद्मः ॐ दक्षिणादिहिन्द्रोऽधिपतिः तिरस्तिराजी रक्षिता पितर ईशवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रेभ्यो नमः ईशेभ्यो नमः येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विश्वस्तं वो जम्भे दद्मः उदय प्रदेशे दिक्को वर्णोऽधिपतिः पृदागो रक्षिता नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रेभ्यो नमः ईशेभ्यो नमः येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विश्वस्तं वो जम्भे दद्मः उदयचे दिक्कु सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रेभ्यो नमः ईशेभ्यो नमः येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तं वो जम्भे दद्मः ॐ ध्रुवादिक्कु विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुद ईशवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रेभ्यो नमः ईशेभ्यो नमः येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तं वो जम्भे दद्मः ॐ ऊर्ध्वादिक्को बृहस्पतिरधिपतिः श्रित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रेभ्यो नमः ईशेभ्यो नमः येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विश्वस्तं वो जम्भे दद्मः उपस्थान मंत्राः जातवेदसे सुनवाम सोममरातीयतोनि दहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनेकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राच्या वा पृथिवी अंतरिक्षं सूर्यात्मा जगतस्तश्वश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसः परिस्पहा पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम् तचक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरदस्यतं जीवेम शरदस्यतं शृणुयाम शरदस्यतं प्रब्रवाम शरदस्यतं अधीनाः स्याम शरदस्यतं भूयस्य शरदस्यता ॐ सेन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः
ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే జగదీశ్వర దయానిదే, మీ అనంత కృప వలన మేము చేస్తున్న జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షంలోని చతుర్విధ పురుషార్థముల సిద్ధిని ఈ జన్మ యందు సంప్రాప్తించుకుంటున్నట్లు అనుగ్రహించుగాక. ఓం నమ శంభవాయ చ మయ భవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. బ్రహ్మ ఆచార్యజీలో కొంచెం బోధ చెప్తా ఉండండి, నేను కూడా సిద్ధమవుతున్నాను. సిద్ధమవుతుర్రా? అవును. సరే. हाँ जी मुनि जी तैयार हो गए? మా ఇంట్లో బంధువులు ఉన్నారు ఆచార్య, నేను సిద్ధంగా లేను. తర్వాత 8 o'clock చేస్తాం అనుకుంటున్నాము. నేను సంకల్పం చెప్పి చేపిస్తా. మరి పుష్పమ్మ గారు సిద్ధంగా ఉన్నారా? ఎవరెవరు సిద్ధంగా ఉన్నారు? మేము సిద్ధంగానే ఉన్నాం ఆచార్యజీ. ఓకే. సిద్ధంగా ఉంటే మీ సెల్ ఫోన్ కెమెరా దానికి ఎదురుగా పెట్టండి. ఇప్పుడు మరి మిగతా వారు ఎందుకు సిద్ధంగా ఉండట్లేదు? చేయాలి కదా. ఋషి బోధోత్సవం ఋషి దయానంద సరస్వతికి జ్ఞానోదయం కలిగినటువంటి రోజు. ఋషి దయానంద సరస్వతి శైవ సంప్రదాయం, వాళ్ళ నాన్నగారు కర్షన్జీ తివారీ గారు శైవ సంప్రదాయానికి చెందినవారు కాబట్టి శివుడంటే అత్యంత ప్రేమ, శివుడంటే అత్యంత భక్తి. ఆ భక్తి పూర్వకంగా శివరాత్రి రోజు ఉపవాసం ఉండమని చెప్పేసి మూలశంకరునికి చెప్పినప్పుడు, మూలశంకరుడు దయానందుని యొక్క పూర్వం పేరు. మునిగారు మైక్ బంద్ చేయండి, కుయ్యి కుయ్యి అంటున్నది కదా. ఈ యొక్క శివరాత్రి జాగరణ రోజు అసలైనటువంటిది ఏంటంటే జాగరణ. శివరాత్రి రోజు ఆ యొక్క శివుని యొక్క లీలలు, శివుని యొక్క భక్తిపూర్వకంగా ఉండడం. ఒక గురువు గారు చెప్తున్నటువంటిది ఏంటంటే, కళాకారుడు శిల్పము చెక్కమంటే ఎంతసేపు అలాగే కూర్చున్నాడు. రాయి ఉన్నది, సుత్తి ఉన్నది, ఉలి ఉన్నది, ఉలి సుత్తి ఉన్నది. ఎంతసేపు ఎంతమంది చెప్పినా చేయట్లేదు, చెక్కట్లేదు. ఒకరోజు అనుకోకుండా తనకు తానే చెక్కడం మొదలుపెట్టాడు అన్నమాట. అప్పుడు అడిగారు ఏమనంటే, ఇప్పుడెందుకు చెప్తున్నావు అంటే, నేను చెక్కట్లేదు, భగవంతుడు ఈ రాయిలో ఉన్నాడు చూడు, భగవంతుడు ఈ రాయిలో ఉన్నాడు చూడు, ఉన్నాడు. భగవంతుణ్ణి మనకు కనబడకుండా ఆవరించినటువంటి అనవసరమైనటువంటి ఆ ముక్కలను నేను తీసేస్తున్నాను. భగవంతుడు ఉన్నాడు ముందే, విగ్రహంలో ఉన్నాడు చూడు ఈ రకంగా అని. ఇప్పుడు రాయిలో ఇగో ఈ రకంగా భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి అతనికి చుట్టూ ఆవరించి ఉన్నటువంటిది అన్ని తీసేస్తున్నాను. దాంతో భగవంతుడు కనబడుతున్నాడు. అర్థమైందా లేదా విషయం? చెక్కేటువంటి వ్యక్తి ఏం చేస్తుంటాడు? ఎక్కడికి వెళ్ళో తల తీసుకొచ్చి పెట్టాడు, ఇంకొక దగ్గరికి వెళ్ళి చెయ్యి, ముక్కు, కళ్ళు తీసుకొచ్చి పెడతాడా? లేదంటే దాంట్లో ఉన్నటువంటివి స్పష్టంగా అవడానికి చుట్టూ ఆవరించిన వాటిని తీసేస్తాడా?
వీడావరణని తొలగిస్తే భగవంతుడే. అదే. అయితే దయానంద సరస్వతికి శివరాత్రి రోజు నాన్నగారు ఏమని చెప్పారంటే, ఎందుకు మనం రాత్రి మేల్కొనాలి అని అంటే, శివుడు ప్రత్యక్షం అవుతుంటాడు, తన లీలలు చూపిస్తుంటాడు అని చెప్పేసి శివ పురాణంలో చెప్పినటువంటి ఆ కథలు, లింగ పురాణంలో చెప్పినటువంటి ఆ కథలు మహాశివుని గురించి చెప్పి చాలా ప్రభావితం చేస్తుంటాడు. ఆ రకంగా ప్రభావితం చేసినప్పుడు ఎంతో భక్తిపూర్వకంగా ఆ దయానంద మూలశంకరుడు ఉంటాడు. ఇక రోజు అది ఆ రోజు సాయంత్రం 9-10 గంటలకు 11 గంటలకు అందరూ నెమ్మదిగా శివాలయానికి వచ్చి వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ యొక్క వస్తువులు, పెరుగు, పువ్వులు, పండ్లు, ఇంకా రకరకాల ఏవేవైతే తీపి పదార్థాలు తీసుకొచ్చారో అవన్నీ ఆ శివలింగం చుట్టూ పెట్టేసి భక్తిపూర్వకంగా నిద్రపోకుండా నిద్రాహారాలు మాని ఆ యొక్క శివుని యొక్క దర్శనం కోసం ఆ రకంగానే ఉంటుంటారు, నిద్రపోకుండా ఉంటుంటారు. ఉదయం నుంచి ఏమీ తినకుండా ఉన్నారు. పేగులు మాడుతున్నాయి, పిల్లపిల్లమని పేగులు మాడుతున్నాయి కాబట్టి ఆ యొక్క పేగులు మార్చినటువంటి ఆ కారణంగా మూర్ఛలాగా వస్తుంటది. మూర్ఛలాగా వచ్చినప్పుడు అది నిద్ర అనబడుతుంటది. మూర్ఛ అంటే స్పృహ లేకుండా నిద్ర కమ్ముకొస్తుంటది అన్నట్టుగా. ఒక్కొక్కరు అందరూ పడుకున్నప్పుడు ఇక దయానంద మూలశంకరుడు కళ్ళల్లో నీళ్లు చల్లుకుంటూ మరీ చూస్తున్నాడు. ఆ రకంగా దాదాపు 12:30 వరకు హడావిడి అంతా తగ్గిపోయింది. ఆ యొక్క మధ్యరాత్రి ప్రాంతంలో హడావిడి తగ్గిపోగానే ఎక్కడ ఏ చప్పుడు లేదు కాబట్టి అక్కడ గుడిలో ఉన్నటువంటి ఆ బెజ్జాలు ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి ఎలుకలు రావడం మొదలుపెట్టింది. ఆ ఎలుకలు వచ్చి ఈ చుట్టూ శివలింగం చుట్టూ వీళ్ళు పెట్టినటువంటి పదార్థాలను తింటూ ఉన్నాయి. తింటూ ఉన్నంత వరకు తమాషాగానే ఉంది. కానీ ఒక ఎలుక లింగం పైకి ఎక్కి అక్కడనే తింటూ ఉండడం చూస్తున్నప్పుడు అతనికి సందేహం కలిగింది ఏంటంటే, మనము ఎంతో భక్తిపూర్వకంగా తీసుకొచ్చినటువంటి ఈ పదార్థాలు శివుడు స్వీకరించకుండా ఈ ఎలుకలు తింటున్నాయి. అసలు ఏంటిది అంతా? ఇక అక్కడే మలమూత్రం తయారు చేసి విసర్జన చేసింది అని చెప్పేసి అసహించుకోవడానికి పండితులు కల్పించినటువంటిదే కానీ అది మూత్రం చేసిందా ఏం చేసిందా అనేది మనకు కనబడదు. ఎంగిలి చేస్తున్నది అయితే కనబడుతుంది. అప్పుడు నాన్నగారిని లేపి అడిగాడు అనమాట, ఏంటి నాన్నగారు, మరి శివుడు ఈ రకంగా ఎవరైనా తప్పు చేస్తే శిక్షిస్తాడు అని చెప్పేసి అన్నారు కదా, పాశుపతాస్త్రం అంటే త్రిశూలంతో శిక్షిస్తాడు. మరి అతని దగ్గర పాము ఉంటుంటది, దాంతో మరి శివుని మీద మనం భక్తిపూర్వకంగా పెట్టినటువంటి పదార్థాలను ఎలుక ఎంగిలి చేస్తున్నది అని అడిగితే అప్పుడు వాళ్ళ నాన్నగారు నిద్రమత్తులు ఏమన్నాడంటే, ఒరే మనము చెప్పుకున్నటువంటి ఆ లింగ పురాణంలో శివపురాణంలో చెప్పినటువంటి ఆ శివుడు ఇక్కడ లేడు, అతడు కైలాసంలో ఉంటాడు అని చెప్పడం జరిగింది. దయానంద సరస్వతి ఆ కళాకారుడు చెప్పినటువంటి విధంగానే కళాకారుడు రాయిలోంచి విగ్రహాన్ని చెక్కినట్టుగానే రాయిలో ఉన్నటువంటి ఆ ఆవరించినటువంటి అనవసరమైనటువంటి వాటిని తొలగించినట్టే దయానంద సరస్వతి తొలగిస్తున్నటువంటిది ఏంటంటే, భగవంతుడు కైలాసంలో ఉంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, నాకు ఇది అవసరం లేనిది కదా. అందుకే నాన్నగారు నేను ఇక్కడ ఉండను, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి దయానంద సరస్వతి నాన్నగారితో అనుమతి తీసుకొని వెళుతుంటే సిపాయిలను వెంటబట్టి పంపిస్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు తండ్రి ఏం చెప్తుంటాడు అంటే, భోజనం మాత్రం చేయకు, ఇంటికి వెళ్ళి ఉండు, కావాలంటే పడుకో, కానీ భోజనం చేయకు అని చెప్తాడు అని. ఇంటికి రాగానే అమ్మ నాకు ఆకలేస్తుంది, నాకు భోజనం పెట్టని చెప్పేసి తల్లి చేత భోజనం పెట్టి తింటాడు. తల్లి ఏమంటదంటే, నువ్వు ముందే ఆగవురా నిద్రకు,
ఆహారం తినలేకుండా నువ్వు ఉండలేవు, నిద్రకు ఆగలేవు అని చెప్పానా? నా మాట వినిపించుకోలేదు నాన్నగారు. సరే, తింటే తిన్నావు కానీ మళ్ళీ నాన్నగారికి తెలియనియకు అని చెప్తాడు. తిని పడుకుంటాడు. పొద్దున్న నాన్నగారు వచ్చి తెలుసుకుంటాడు విషయం, కోపగిస్తాడు. దయానంద సరస్వతి తొలగించినది ఏంటి అంటే, ఆ కళాకారుడేమో రాయిలో ఉలిపెట్టి సుత్తితో కొడుతూ ఆ యొక్క అనవసరమైన భాగాన్ని తొలగించాడు. దయానందుడు తొలగిస్తున్నది ఏంటంటే, గుడిలో లేనివాడు, లింగములో లేనివాడు, శివరాత్రి రోజు రానటువంటి వాడు, భక్తులకు కనబడినటువంటి వాడు, ఇదంతా అనవసరం. నేను నిజమైనటువంటి శివుణ్ణి తెలుసుకుంటాను, నిజమైనటువంటి భగవంతుణ్ణి తెలుసుకుంటాను అని అతడు సంకల్పించుకున్నాడు. ఇక్కడ కలిగినటువంటిది ఏంటి అంటే, ఎప్పుడైతే శివరాత్రి ఈరోజు శివుని యొక్క సాక్షాత్కారం అవుతుంటది, భగవంతుడు కనిపిస్తుంటాడు, మహాశివుడు కనిపిస్తుంటాడు అని లింగ పురాణం, శివ పురాణం కథ వినిపించినప్పుడు ఎంతో భక్తిపూర్వకంగా రావడం, గుడిలోకి వస్తున్నప్పుడు పాదం పెట్టేటప్పుడు ఆ గడపను మొక్కుకొని లోపలికి భక్తిపూర్వకంగా రావడం, తన స్థానంలో తాను కూర్చుండి నిరీక్షించడం. ఎప్పుడైతే ఈ ఎలుకలు వచ్చి ఆ పదార్థాన్ని ఉచ్ఛిష్టం చేస్తున్నప్పుడు, ఎంగిలి పరుస్తున్నప్పుడు అది కలిగినటువంటిది, ఈ ఎలుకలను ఎలగొట్టమా? మనం తినేటువంటి భోజనంలోకి ఈగలు దోమలు వస్తే చేత్తో ఊపుకుంటాం కదా. మరి భగవంతుడికి మనము ఇంత భక్తిపూర్వకంగా పెట్టినటువంటి ఈ పూజ పదార్థాలను ఆ ఎలుక ఉచ్ఛిష్టం ఎంగిలి చేస్తున్నది కదా. మరి ఆ ఎలుకను దూరం వెళ్ళగొట్టడానికి కానీ, దాన్ని చంపడానికి కానీ శివుడు ఎందుకు రావట్లేదు? ఇది మేలుకొలు. ఇక్కడ మేలుకొంటుంది. మేలుకొన్న తర్వాత సందేహ నివృత్తి. మరి ఏది ఏమిటి అనేది తెలియదు కదా, చిన్న పిల్లవాడు కదా, 13 ఏళ్ల పిల్లవాడు కదా. అందుకనే తండ్రిని నిద్ర లేపి అడిగాడు. తండ్రిని ఎందుకు లేపాడు, వేరే వాళ్ళని ఎందుకు లేపలేదు అంటే, వేరే వాళ్ళ దగ్గర అంత సాన్నిహిత్యం ఉండదు కదా. తండ్రి అంటే తన జన్మనిచ్చినటువంటి వాడు, అంత అన్ని విషయాలు నిస్సందేహంగా అడగగలుగుతాడు కాబట్టి తండ్రినే లేపి అడిగాడు. అడిగితే తండ్రి ఏమన్నాడంటే, ఆ శివుడు, మనకు కనిపించేటువంటి శివుడు, అతడు నిజమైన వాడు ఇక్కడ లేడు, అతడు కైలాసంలో ఉంటాడు. అతని యొక్క ప్రతిబింబాన్ని ఇక్కడ, శివలింగాన్ని ఇక్కడ మనం పెట్టుకొని పూజిస్తున్నాం. ఇది మనము పెట్టుకున్నటువంటిదే. నిజమైన శివుడు కైలాసంలో ఉంటాడు అంటే దయానంద సరస్వతి ఉలిపెట్టాడు. దయానంద సరస్వతి ఉలిపెట్టాడు. ఏంటి? సందేహం అనే ఉలిపెట్టాడు. అక్కడ ఆ గుడిలో ఆ శివలింగం మీద ఉలిపెట్టాడు. సుత్తితో కొడుతున్నాడు. ఏంటంటే ఆ సుత్తి ఏంటి అంటే నాన్నగారి సమాధానం. మూలశంకరుని యొక్క సందేహం అనేటువంటి ఉలిని పెట్టి నాన్నగారి సమాధానం అనేటువంటి దాంతో బాధతో ఉంటే తొలగిపోతున్నటువంటిది తన సందేహ నివృత్తి అవుతున్నప్పుడు అతడు గుడిలో లేడు. గుడి లేదు, అతనికి గుడి లేదు, శివలింగము లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఇది మనము పెట్టుకున్నటువంటిది, మనము కల్పించుకున్నటువంటిదే. దీనికి ఇంత చేస్తే మరి నిజమైన శివుణ్ణి నేను దర్శించాలి అనేటువంటి సంకల్పమే ఈ యొక్క గుడిని దూరం చేసింది, పటాపంచలు చేసింది. ఆ శివలింగాన్ని పటాపంచలు చేసింది. మూర్తి పూజ అనేటువంటిది అక్కడే తొలగిపోతుంది. ఇది దయానంద సరస్వతికి జ్ఞానోదయమైనటువంటిది వేళ. మరి యజ్ఞం కోసం ఎవరు లేరు, ఇద్దరే ఉన్నారా? మరి కొన్ని విషయాలు తర్వాత తెలుసుకుందాం, సమయం మొదలు పెట్టాను. యజ్ఞకుండము కనబడేటట్టుగా కూర్చోండి. పుష్పమ్మ గారు వీలు కావట్లేదా? ఓం నమస్తే ఆచార్య. వీలు కావట్లేదు ఆచార్య. సరే సరే, ప్రారంభించండి. విజయదుర్గమ్మ గారు, మరి మీరు యజ్ఞకుండం కనబడేటట్టుగా ఉండండి. కనబడితే అందరూ చూస్తారు కదా. ఓకే.
మురళి గారు కూర్చోండి చక్కగా. ఆచార్య చెప్పండి. हाँ जी. యజ్ఞకుండం కనబడుతుంది కదా ఆచార్య. అదే వెలిగించినప్పుడు కనబడుతుంది. ఇప్పుడు దాన్ని సరి చేస్తుంటే బంద్ అవుతుంది. ఆచమనం ఆచమనం చేయండి. ఓం సంకల్పం తర్వాత చెప్పాలి ఆచార్య. ఆచమనం చేయించి ఆచమనం అయిన తర్వాత ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృత అభిదానమసి స్వాహ. ఓం సత్యం యచః శ్రీర్మయి శ్రీః త్రేతామ స్వాహ. చేతి శుద్ధం చేసుకోండి. ఓం ఆస్యేస్తు. ఓం నసోర్మే ప్రాణోస్తు నాసిక. ఓం అక్ష్ణోర్మే చక్షురస్తు కన్నులు. ఓం కర్ణయోర్మే శ్రోత్రమస్తు చెవులు. ఓం బాహోర్మే బలమస్తు భుజాలు. ఓం ఊర్వార్వ ఓజోవస్తు తొడలు. ఓం అరిష్టాని మేంగాని తను సన్వా మే సహ సంతు. మొత్తం సర్వత్ర ఈ ఆచమనము మంత్రోచ్చారణ పూర్తి అయిన తర్వాత క్రియ చేయాలి. సగం మంత్రం అయిన తర్వాత చేయకూడదు, అది మీరు గమనించండి. తర్వాత సంకల్పము నమస్కారం చేసి కూర్చోండి. చేతిలో కొన్ని జలం తీసుకోమంటారు, తర్వాత కొన్ని బియ్యం తీసుకోమంటారు, లేదా కొన్ని పుష్పం తీసుకోమంటారు. ఆచార్య మనకు చెప్పలేదు కాబట్టి మీరు నమస్కారం చేసి కూర్చోండి. యజమానుడు చెప్పాలి. ఓం ఆవసో సదనే సీద. ఈ 3 పదాలు యజమానుడు చెప్తాడు. యజ్ఞం చేసేట పురోహితుడు చెప్తాడు ఓం సీదామి. తర్వాత యజమానుడు ఈ సంకల్పం చెప్తాడు. యజమానుడి తరఫున పురోహితుడు చెప్తాడు ఓం తత్సత్ శ్రీ బ్రాహ్మణో ద్వితీయే అపరార్తే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే అష్టావింశతితమే కలియుగే కలి ప్రథమ చరణే ఏకో వృంద సప్తనవతికోట్య 39 లక్షాని 49 సహస్రాని 27 ఉత్తరశతతమే సృష్టివత్సరే వైక్రమాబ్దే 2 ఉత్తర-ద్విశతతమే శ్రీమద్దయానందాబ్దే 3 విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతౌ దయానందాబ్దే విశ్వావసు నామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతౌ మాఘమాసే బహుళపక్షే అమావాస్యాం తిథౌ ధనిష్ట నక్షత్రయుక్తే బ్రహ్మ వసు వశిష్ఠ విశ్వామిత్ర కపిల పతంజలి గౌతమి కనాద వ్యాస జైమిని పాణిని దయానందాది మహర్షి సేవితే శంకరాచార్యై సేవితే భూర్లోక జంబూద్వీపే భరతవర్షే భరతఖండే ఆర్యావర్త అంతర్గతే పుణ్యభూమౌ వింధ్యాయ దక్షిణ దిగ్భాగే కృష్ణ గోదావరి మధ్యదేశే తెలంగాణ ఏకదేశే. మీరు మీ యొక్క మండలం పేరు చెప్పుకోండి, ఎవరికి వారు మండలము. ఆ తర్వాత గ్రామం పట్టణము పేరు, గ్రామము పేరు, మీ ఇంటి పేరు,
ఇంటికి ప్రత్యేకమైన పేరు ఉన్నటువంటి ఆ పేరు కూడా చెప్పుకోవాలి. తర్వాత యజ్ఞ మండపే, తర్వాత మీ గోత్రం, అందరు మీ గోత్రం చెప్పుకోండి. అనంతరము పురుషులైతే తాతగారి పేరు, స్త్రీలైతే మామగారి పేరు, తర్వాత తండ్రి గారి పేరు, తర్వాత భర్త పేరు, పురుషులైతే వారి పేరు, తర్వాత వారి సతీమణి ఉన్నటువంటి సతీమణి పేరు. నామాహం సకల లోక సుఖ సమృద్ధ్యర్థం వైదిక ధర్మ రక్షణార్థం చ ప్రచారార్థం చ మహాశివరాత్రి శుభ సందర్భే క్రియామానే యజ్ఞకర్మణి కరణాయ వయం సర్వే భవంతం వృత్తిరూపేణ రుణే ఓం వృతోస్మి. ఈ సంకల్పాన్ని కామారెడ్డిలో ఈ విధంగా రాయించారు, ఆ విధంగా చేయించారు. ఏమైనా తప్పులుంటే ఆచార్య గారు చూపిస్తారు. అనంతరము చక్కగా మీరు నమస్కారం చేయండి. ఈశ్వర స్తుతి ప్రార్థన ఉపాసనా మంత్రాః. ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాశువ యద్భద్రం తన్న ఆశువ. ఓం హిరణ్యగర్భ సమవర్ధతాగ్రే భూతస్య జాతః పతి ఏక ఆసీత్ సదాధార పృథివీంద్యాముతే మాం కస్మై దేవాయ అభిషాపిదేమ. ఉపాసతే యస్య ఛాయామృతం యస్య మృత్యుః కస్మై దేవాయ అభిషాపిదేమ. ఓం యః ప్రాణతో నిమిషతో మయి త్వైక ఇద్రాజా జగతో బభూవ య ఈశే అశ్వతిపదస్య దుష్పదః కస్మై దేవాయ అభిషాపిదేమ. ఓం येन द्यौरुग्रा पृथिवी च दृढा येन स्वस्थवितं येन नाकः यो अन्तरिक्षे रजसो विमानः कस्मै देवाय अभिषापिदेम. ॐ प्रजापतेन त्वदेतानन्यो विश्वा जातानि परिता बभूव यत्कामास्ते जुहुमस्तन्नो अस्तु वयं स्याम पतयोरयीनाम्. ओम सनो बन्धुर्जनिता सविदाता धामानि वेद भुवनानि विश्वा यत्र देवा अमृतमानसाना श्रुते धामन्न धैर्ययन्ता. ओम अग्नेन सुपता राजे अस्मान् विश्वानि देव वेदानि विद्वान् नमभुक्तुं विधेम. ఈశ్వర స్తుతి ప్రార్థనోపాసన మంత్రాః. అత అగ్ని ఆదానం. వచ్చిన వారు నాతో పాటు కలిపి చెప్పండి, లేదా మంత్రోచ్చారణ దాని ప్రకారంగా మీరు క్రియామానం చేయాలి. కర్పూరం తీసుకుంటారు, సమిధలు సరిగా చెప్పండి, కానివ్వండి మునిగారు. ఓం భూర్భువస్వః. కర్పూరం వెలిగించి పెట్టండి. ఓం భూర్భువస్వః ద్రవిడవభుమ్నా పృథ్వీర్వన్నిమా తస్యాస్తే పృథ్వీ దేవ యజనే పృష్ఠే అగ్నిర్మన్నాద ధ్యాయాద్యదే. యజ్ఞకుండం కనబడతలేదు మురళి గారు. యజ్ఞకుండం ముందు అది అంతా మంట వచ్చినా కనపడదు. ఆగండి. ఓం ఉద్బుద్ధ్య స్వాగ్నే ప్రజాగృతమిష్టాకూటే సంస్రజేదమయం తస్మిన్ సదస్తే యద్యోక్తరస్మిన్ విశ్వే దేవా యజమానస్య సీదతా.
ఓం అయంత సమిధ అది మంత్రాలు ఓం చదివితే బాగుంటుంది. అయంత అందరు చదివితే రీసౌండ్ వస్తుంటది. ఇప్పుడు మంత్రాలు మీరు స్వాహ అని చెప్పండి. మీ మంత్రాలు పుష్పమ్మ గారు చదువుతారా? ఓ మాతాజీ నేను ఆపేసేయాలా? ఆహా, అది సరిగా వస్తలేదు మీది. మునిగారు ఓం ఓం అయంత యుధ్మా ఆత్మా జాత వేదస్తే నేధ్యస్వ వర్ధస్వ చేతవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసే నాన్నాద్యేన సమేధయా స్వాహ. ఎవరైనా ఒకరు స్వాహ చెప్పండి. యజ్ఞకుండం కనబడతాయి కదా, లేదంటే నాది ఒకటే బొమ్మ కనబడుతుంది. మంత్రం చదవకుండా కేవలం స్వాహకారం చెప్పండి. ఓం ఇదమగ్నే ఇదనము. ఓం సమిధాగ్నిం దువస్యతా ఘృతైర్బోధయథాతిథిం ఆస్మిన్ హవ్యాజుహోతన స్వాహ. ఇదమగ్నయే ఇదన్నమమ. ఓం సుసమిద్ధాయ శోచసే బ్రహ్మహోతన అగ్నయే జాతవేదసే. ఇదమగ్నయే జాతవేదసే మమ. ఓం తంత్వా సమిద్భిరంగిరో ఘృతేన వర్ధయామసి బృహచ్చోచాయ విష్ట్య స్వాహా. ఇదమగ్నయే అంగిరసే మమ. పంచఘృతాహుతి. ఓం అయంత ఇద్మా ఆత్మా జాత వేదస్తే నేధ్యస్వ వర్ధస్వ చేదవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసే నాన్నాద్యేన సమేధయ స్వాహా. ఇదమగ్నే ఏదన్నమమ్మా చెప్పండి. ఇదమగ్నే జాత ఇదమగ్నే జాత మమ. మునిగారు వాళ్ళు చెప్పాలి. వాళ్ళు చెప్తే కనీసం విద్యకుండం కనబడతాయి కదా. ఓం ఓం అయంత ఇద్మా ఆత్మా జాత వేదస్తే నేధ్యస్వ వర్ధస్వ చేతవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసే బ్రహ్మవర్చసే నాన్నాద్యేన సమేధయ స్వాహా. ఇదమగ్నయే జాతవేదసే మమ. ఓం అయంత ఇద్మా ఆత్మా జాత వేదస్తే నేధ్యస్వ వర్ధస్వ చేతవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసే నాన్నాద్యేన సమేధయ స్వాహా. ఇదమగ్నయే జాతవేదసే మమ. ఓం అయంత ఇద్మా ఆత్మా జాత వేదస్తే నేధ్యస్వ వర్ధస్వ చేతవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసే నాన్నాద్యేన సమేధయ ఇదమగ్నే మురళి గారు అది బ్యాక్గ్రౌండ్ తీసేయండి, మంచిగా కనబడుతుంది వాళ్ళలాగా. మీది కూడా ఇప్పుడు యజ్ఞకుండం కనబడేటట్టు బాగా కనబడుతుంది. జలప్రసేచనం. ఓ మాతాజీ ఇంకా పూర్తి కాలేదు. ఇంకొకటి ఉందా? ఓం అయంత ఇద్మా ఆత్మా జాత వేదస్తే నేధ్యస్వ వర్ధస్వ చేతవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసే నాన్నాద్యేన సమేధయ స్వాహా. ఇదమగ్నయే వేదసే మమ. ఇప్పుడు జలప్రసేచనం ఇటు ఎదురుగా తూర్పు దిశలో. ఓం అదితేన మన్యే స్వాహా. ఇప్పుడు మీరు కూర్చున్న వైపుకు. ఓం అనుమతేన మన్యే స్వాహా. ఇప్పుడు ఉత్తర దిశలో. ఓం సరస్వత్యేన మన్యే స్వాహా. ఇప్పుడు దక్షిణ దిశలో ప్రారంభించి యజ్ఞకుండం చుట్టూ చేయాలి.
ఓం దేవ సవితా ఓం దేవ సవితః ప్రసవైజ్ఞం ప్రసవైజ్ఞకతుండగాయ దివ్యో గంధర్వ కేతుకేతం పునః వాచస్పతి. ఆనంద స్వీకర మరి ఆన్ చేయండి. అందరూ చదవద్దని చెప్పారు. స్వాహ చెప్పాలి కదా తర్వాత. ఇప్పుడు ఇద్దరు అమ్మగారు కూడా కొంచెం కనబడండి మురళి గారు, ఇద్దరు కనబడేటట్టుగా చూస్తే బాగుంటది. అట్లా ఇప్పుడు బాగుంది. యజ్ఞకుండం ఎడమ భాగంలో మండుతున్న సమిధల మీద పడమర నుంచి తూర్పుకు దారగా వేయండి. ఓం వేసుకుంటూ వెళ్ళి వేసుకుంటూ రావాలి. ఓం అగ్నయే ఇదమగ్నయే ఇదన్నమమ సోమాయ సోమాయ ఇదం నమః. ఓం ప్రజాపతయే ఇదం ప్రజాపతియే నమః. ఓం ఇంద్రాయ ఇంద్రాయ ఇదం నమః. ఇప్పుడు సామగ్రి ఆహుతి, నెయ్యితో పాటు సామగ్రి ఆహుతి కూడా ఇవ్వాలి. ఓం సూర్యో జ్యోతిర్జ్యోతి సూర్య. ఓం సూర్యో వర్చో జ్యోతిర్వర్చః. విజయదుర్గమ్మ గారు నెయ్యి ఆహుతి కూడా ఇవ్వాలి, సామగ్రి ఆహుతి కూడా ఇవ్వాలి. ఓం జ్యోతి సూర్య సూర్యో జ్యోతి. ఓం సజోర్దేవేన సవిత్రా సజోరుషసేంద్రవత్యా జుషాణః సూర్యో వేదో. ఓం భూరగ్నయే ప్రాణాయ ప్రాణాయ ఇదం నమః. ఓం భూర్వాయవే అపానాయ ఓం భూర్వాయువే పానాయ స్వాహా ఇదం నమః. ఓం స్వరాదిత్యాయ వ్యానాయ ఇదమాదిత్యాయ ఇదం నమః. ఓం భూర్భువస్వరగ్నివాయువాదిత్యేభ్యః ప్రాణాపాన వ్యానేభ్యః. వాయువైదిత్యేభ్యో ప్రాణపానవేనేభ్యో స్వాహా. మురళి గారు మళ్ళీ స్వాహ చెప్తున్నారు. ఓం భూర్భువస్వరగ్నివాయువాదిత్యేభ్యః ప్రాణాపాన వ్యానేభ్యః. వైదిత్యేభ్యో ప్రాణపానేభ్యో ఇదం నమః. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః స్వరో. స్వాహా. ఓం యాం మేధాం దేవగణాః గణాః పితరశ్చోవాసతే తయా మామధ్యమేధయాగ్నే విజ్ఞావినం కురు. స్వాహా. ఓం విశ్వాని దేవా సవితుర్భవితాని పరాసువ యద్భద్రం తన్నాసువ. స్వాహా. ఓం అగ్నేన యసుపథారాయేస్మాన్ విశ్వాని దేవా విద్వాన్ యస్మజ్జుహురాణమేనో ఊయిష్టాదే నమ ఉక్తిం విధేన. ఇప్పుడు ఆఘారవాద్య భాగావతి యజ్ఞకుండం ఎడమ వైపుకు అగ్నేయ స్వాహ అన్నప్పుడు వేసుకుంటూ వెళ్ళి వేసుకుంటూ రావాలి. మళ్ళీ రెండవ ఆహుతి సోమాయ స్వాహ అన్నప్పుడు కుడి వైపున మండుతున్న సముద్రం మీద వేసుకుంటూ వెళ్ళి వేసుకుంటూ రావాలి. పడమర నుంచి తూర్పుకు వేసుకుంటూ వెళ్ళి మళ్ళీ పడమరకు రావాలి. ఓం అగ్నయే ఓం సోమాయ ఇదం సోం. ఓం ప్రజాపతయే ప్రజాపతయే ఇదం నమః. ఓం ఇంద్రాయ స్వాహా ఇదమింద్రాయ ఇదం నమః. సత్యవ్రత మంత్రాలు.
ఓం అగ్నే వ్రతపతే వ్రతం చరిష్యామి తత్తే ప్రబ్రవీమి తచ్చకేయం తేన హృధ్యాసమిదమహమన్రితాత్ సత్యముపైమి. ఇదమగ్నయే ఓం వాయో వ్రతపతే వ్రతం చరిష్యామి తత్తే ప్రబ్రవీమి తచ్చకేయం తేన హృధ్యాసమిదమహమన్రితాత్ సత్యముపైమి. ఇదం వాయువేదం నమః. ఓం సూర్యావ్రతపతే వ్రతం చరిష్యామి తత్తే ప్రబ్రవీమి తచ్చకేయం తేన హృధ్యాసమిదమహమన్రితాత్ సత్యముపైమి. ఇదం సూర్యాయ ఇదం నమః. ఓం చంద్రావ్రతపతే వ్రతం చరిష్యామి తత్తే ప్రబ్రవీమి తచ్చకేయం తేన హృధ్యాసమిదమహమన్రితాత్ సత్యముపైమి. ఇదం చంద్రాయ ఇదం నమః. ఓం వ్రతానాం వ్రతపతే వ్రతం చరిష్యామి తత్తే ప్రబ్రవీమి తచ్చకేయం తేన హృధ్యాసమిదమహమన్రితాత్ సత్యముపైమి. ఇదం ఇంద్రాయ వ్రతపతాయ ఇదం నమః. ఆఘారవాద్య భగావతి మళ్ళీ ఎడమ వైపుకు పడమర నుంచి తూర్పుకు వేసుకుంటూ వెళ్ళి వేసుకుంటూ రావాలి. ఓం అగ్నయే ఇదమగ్నయే ఇదం నమః. ఇప్పుడు కుడి వైపుకు ఓం సోమాయ ఇదం సోమాయ ఇదం నమః. ఓం ఇప్పుడు మధ్యలో ఓం ప్రజాపతయే ఇదం ప్రజాపతయే ఇదం నమః. ఓం ఇంద్రాయ ఓం ఇంద్రాయ స్వాహా ఇదం ఇంద్రాయ ఇదం నమః. ఇప్పుడు బలివైశ్య దేవయజ్ఞము మీరు ఏదైనా అన్నము కానీ చేసినట్టయితే దాన్ని చేయండి, లేదంటే ఏది లేకపోతే నెయ్యి మాత్రమే వేయండి. వరలక్ష్మమ్మ గారు దాన్ని వేరు చేసుకోండి. మళ్ళీ అమావాస్య ఆహుతులు ఉంటాయి, శిష్టకృత ఆహుతి ఉంటుంది కాబట్టి వేసినది అట్లా విడివిడిగా. తయారు చేస్తాం. ఓం అగ్నయే ఇదమ ఓం అగ్ని సోమాభ్యాం ఓం విశ్వేభ్యో దేవేభ్యః ఓం ధన్వంతరయే ఓం కుహ్వై ఓం అనుమత్యై ఓం ప్రజాపతయే ఓం సహ ద్యావా పృథివీభ్యాం ఓం సృష్టకృతే. మా పద్మజమ్మ గారు కెమెరా బంద్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆఘారవాద్య భగావతులు. ఓం అగ్నయే ఇదమగ్నయే ఇదం నమః. ఓం సోమాయ ఇదం సోమాయ ఇదం నమః. ఓం ప్రజాపతయే ఇదం ప్రజాపతయే ఇదం నమః. ఓం ఇంద్రాయ ఇంద్రాయ ఇదం నమః. ఇప్పుడు అమావాస్యష్టి మంత్రాలు అది ఇదివరకు వేసినటువంటిది కాకుండా వేరే తీసుకోండి వరలక్ష్మమ్మ గారు. ఓం అగ్నయే ఓం ఇంద్రాగ్నిభ్యాం ఓం విష్ణవే ఓం యత్తే దేవ అక్రణ్వన్ భాగదేవ
भागधेया ममावास्ये संवसन्तो महित्वा तेनानो यज्ञं पिप्रिः विश्ववारे रयिं नो देहि सुभगे सुवीरा इदममावास्यायै मम ॐ अहमेवामावास्या मामा वसन्ति सुकृतो मायि मे मयि देवा उभये साध्याश्चेन्द्र ज्येष्ठा समगच्छन्ति सर्वे ॐ आगन् रात्रि संगमनि वसूनामोजं पुष्टं वस्वा वेशयन्ति अमावास्यायै हविषा विधे मोद्यं दुहाना पयसान आगन् ॐ अमावास्येन त्वदेतानन्यो विश्वारूपाणि परिभोर्यजाना यत्कामास्ते दुहमस्तन्नो अस्तु वयं మళ్ళీ ఆఘార వాద్య భాగావతులు ఓం అగ్నయే ఓం సోమాయ ఓం ప్రజాపతయే ఓం ఇంద్రాయ ఇప్పుడు సాయంకాలీన ఆహుతులు సామగ్రితోటి కూడా వేయాలి, నెయ్యితో పాటు సామగ్రి కూడా. ఓం అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్ని ఓం అగ్నిర్వర్చో జ్యోతిర్వర్చః ఓం ఓం సజోర్దేవేన సవిత్రా సజోరాత్రేంద్రవత్యా జుషాణో అగ్నిర్వేదో ఓం భూరగ్నయే ప్రాణాయ ఓం భువర్వాయవే అపానాయ ఓం స్వరాదిత్యాయ వ్యానాయ ఓం భూర్భువస్వరగ్నివాయువాదిత్యేభ్యః ప్రాణాపాన వ్యానేభ్యः ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః స్వరో ఓం యాం మేధాం దేవగణాః పితరశ్చ ఉపాసతే తయా మామధ్యమేధయాగ్నే మేధావిణం కురు. ఓం విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువా యద్భద్రం తన్న ఆసువా. ఓం అగ్నేన యసుపథారాయి యస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోధ్యస్మజ్జుహాణే నమో. ఓం మళ్ళీ ఆఘార వాద్య భాగావుకి. ఓం అగ్నయే ఓం సోమాయ ఓం ప్రజాపతయే ఓం ఇంద్రాయ ఓం భూరగ్నయే ఓం భువర్వాయవే ఓం స్వరాదిత్యాయ ఓం భూర్
भूर्भुवस्वरग्निवायुवादित्येभ्यः स्वाहा इदमग्निवायुदित्येभ्यो इदं नमः ఇప్పుడు సృష్టకృత అవుతుంది. ఏదైనా తీపి పదార్థం ఉంటే తీసుకోండి, లేదంటే నెయ్యితోటే ఇవ్వండి. ఓం యదస్య కర్మణో త్యరీరిషం యద్వా న్యూనమిహాకరం సర్వం శ్రేష్టం సుహృతం కరోతు మే అగ్నయే సృష్టకృతే కామానాం సమర్థయిత్రే సర్వాన్నః కామాన్ शिष्टकृतिदं नमः ॐ स्वाहा प्रजापतिदं नमः పూర్ణాహుతి. ఓం సర్వం వై పూర్ణం स्वाहा ఓం సర్వం వై పూర్ణం स्वाहा ఓం సర్వం వై పూర్ణం स्वाहा ఓం సర్వం వై పూర్ణం. అయిపోయినాయి, నాలుగో చదువుతున్నారు. అయిపోయింది, మొత్తం యజ్ఞం అయిపోయింది. అది తీసుకోండి, నెయ్యి తీసేసి చేతికి రాసుకోండి. ఓం మురళి గారు చేతికి రాసుకోండి. ఓం తేజోసి తేజోమయి దేహి. ఓం తేజోసి తేజోమయి. ఓం వీర్యమసి వీర్యమయి దేహి. ఓం బలమసి బలమయి దేహి. ఓం ఓజోసి ఓజోమయి దేహి. ఓం మన్యురసి మన్యుమయి దేహి. ఓం సహోసి సహోమయి దేహి. सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः. भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखे भगवते काले वर्षतु पर्जन्यो पृथ्वी सस्यशालिनी लोकोऽयं शोभरेतः सज्जनाः सन्तु निर्भयाः स्वस्ति प्रजाभ्याय परिपालयन्तां न्यायेन मार्गेण महीमहीषाम् गोब्राह्मणभ्यः शुभमस्तु नित्यं लोकान् समस्तान् सुखिनो भवन्तु. ओम ब्राह्मणो ब्रह्मवत्यसि जायतां महाराष्ट्रे राजन्यशूरैषव्योतयादि महारथो जायतां दोग्रिधेन्वर्ध्वानाश सप्तिपुरं निरोष्याजिष्ठेर्ज्येष्ठा सभीयस्य यमान्यस्य वीरो जायताम्. निकामेन पर्जन्यो वर्षत्फलवच्चो न औषधय पच्यन्तानां योगक्षेमानां कल्पताम्. వరలక్ష్మి గారు పూజనీయ ప్రభు వాడండి. రాదు ఆచార్జీ వరుస పాతది పడమంటారా? సరే, హిందీలో ఉన్నవాడు. पूजनीय प्रभु हमारे भाव उज्जवल कीजिए, छोड़ दे मानसिक बल दीजिए, वेद की बोले ऋचाएं सत्य को धारण करें, हर्ष में सारे शोक सागर से तरे, अश्वमेधादि को रचाए, यज्ञ पर उपकार को
धर्म मर्यादा में चल कर लाभ दे संसार को। तो नित्य नित्य श्रद्धा श्रद्धा भक्ति भक्ति से ये यज्ञादि यज्ञादि हम करते रहे, रोग रोग पीड़ित पीड़ित विश्व के विश्व के संताप सब संताप सब हरते हरते रहे। रहे, भावना कामना में जाए मन जाय से मन से पाप पाप अत्याचार की, कामनाएं भावनाएं पूर्ण पूर्ण होते यज्ञ से नर नार की। लाभकारी हो हवन हर जीवधारी के लिए। वायु जल सर्वत्र हो शुभ गंधु को धारण किए। स्वार्थ भाव मिटे हमारा प्रेम विस्तार हो। इदन्न मम का सार्थक प्रत्येक में व्यवहार हो। हाथ जोड़ झुकाय मस्तक वंदना हम करो रहे। नाथ करुणा रूप करुणा आपकी सब पर रहे। परम पूज्य प्रभु हमारे भाव उज्ज्वल कीजिए। छोड़ देवे छल कपट को मानसिक बल दीजिए। प्रभु आत्मिक बल दीजिए। ओम शांति शांति शांति। దయానందుడి పాట పాడమంటారా చెప్పి? పాడండి. ఉద్భవించినావా పూర్విజనుల బ్రోవ, దయా పూర్ణ భావ దయానంద దేవా, దయా పూర్ణ భావ దయానంద భారతీయ సంతతి అంతా. అమ్మగారు ఇవాళ వరలక్ష్మి గారి స్వరం వస్తలేదు, ఏదో వస్తున్నది. ఫోన్ దగ్గర పెట్టుకుంటాను. నేను పాడిన ఆచార్య పాడండి. నేను ఈ పాట పాడాలని కోరిక ఎందుకు ఎప్పుడు కుదురుతలేదు ఆచార్య. మరి ఏంటో అరే సరిగా పాడతలేదు. గొంతెత్తి పాడాలి. ఎవరు పాడుతున్నారు? ఉద్భవించినావా ఉర్విజనుల బ్రోవా, దయా పూర్ణ భావా దయానంద దేవా, దయా పూర్ణ భావా దయానంద. భారతీయ సంతతి అంతా పరపాలనలో మ్రగ్గడినాడు. భావదాస్య సాగరమందు పడిపారము తెలియని నాడు. జ్ఞాన జ్యోతి చేకొని నీవ జ్ఞానతమము బాపుట కొరకై ఉద్భవించినావా ఉరివిజనుల బ్రోవా, దయాపూర్ణ భావా దయానంద దేవా, దయాపూర్ణ భావా దయానంద. మహిత వేద ధర్మము పేరా మతములెన్ను ప్రబలిన నాడు. ఒక్క దేవుడుండే చోట పెక్కుమూర్తులమిన నాడు. జ్ఞాన జ్యోతి చేకొని నీవ జ్ఞానతమము బాపుట కొరకై ఉద్భవించినావా ఉరివిజనుల బ్రోవా, దయాపూర్ణ భావా దయానంద దేవా, దయాపూర్ణ భావా దయానంద. అంటరాని తనము పేరా కంటగింపు వలసిన నాడు. హేయమైన కుల భేదాలు హెచ్చు కుమ్ములాడిన నాడు.
జ్ఞాన జ్యోతి చేకొని నీవ జ్ఞానతమము బాపుట కొరకై ఉద్భవించినావా ఉరి విజనిల బ్రోవా దయాపూర్ణ భావా దయానంద దేవా దయాపూర్ణ భావా దయానంద స్త్రీలు చదివ దోషం వనుచు స్వేచ్ఛనే హరించిన నాడు ధర్మాచార్యుల బయటకు గెంటి తలపులన్నీ మూసిన నాడు జ్ఞాన జ్యోతి చేకొని నీవ జ్ఞానతమము బాపుట కొరకై ఉద్భవించినావా ఉరి విజనిల బ్రోవా దయాపూర్ణ భావా దయానంద దేవా దయాపూర్ణ భావా దయానంద యాగమందు స్వర్గాపేక్ష మోగ పశుల బలికొను నాడు వేదములని బాటముగా విముక్తులెల్ల నరసించిన నాడు జ్ఞాన జ్యోతి చేకొని నీవ జ్ఞానతమము బాపుట కొరకై ఉద్భవించినావా ఉరి విజనిల బ్రోవా దయాపూర్ణ భావా దయానంద దేవా దయాపూర్ణ భావా దయానంద జీవితులకు కూడే ఇడక చావ శ్రాద్ధముల పెట్టేనాడు ఫలిత జ్యోతిషంబును నమ్మి పనికి మాలి తిరిగేనాడు జ్ఞాన జ్యోతి చేకొని నీవ జ్ఞానతమము బాపుట కొరకై ఉద్భవించినావా ఉరి విజనిల బ్రోవా దయాపూర్ణ భావా దయానంద దేవా దయాపూర్ణ భావా దయానంద దయాపూర్ణ భావా దయానంద. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. అందరూ ధన్యవాదములు. శాంతి పాట కరి. ఓం దేవ శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సమా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీభ్యో నమః. స్లోగన్ చెప్పండి ఎవరైనా, వేరే వాళ్ళకి అవకాశం. ఆచార్య ఆశీర్వాద మంత్రం ఇస్తారు కదా. అయిపోయింది, 7 అయిపోయిందమ్మా. ఇది ఇక్కడ చెప్పాను కదండి. సరే ఆచార్య. జో బోలే సో అభయ్. వైదిక్ ధర్మ జై. చెప్పండి, నినాదాలు ఎవరు చెప్తారు? महर्षि दयानंद महाराज की జై. विवेकानंद महाराज की జై. पंडित गोपदेव शास्त्री जी की జై. జై आर्य भारत माता की జై. జై योगीराज श्री कृष्ण भगवान की జై. జై मर्यादा पुरुषोत्तम श्री रामचंद्र प्रभु की జై. జై आर्य समाज अमर अमर रहे, रहे, यज्ञ का ज्योति जलती रहे, लगी रहे, ओम का झंडा ऊंचा ऊंचा रहे, रहे, गोपालन करेंगे विश्व मौर्यम श्रीवंतु प्रणवध्वनि ओम सर्वे दुखे सदर वैदिक नमस्ते नमस्कार. नमस्ते. చాలా ధన్యవాదాలు మురళి గారు. ఈ రకంగా మొదటి రోజు వచ్చారు, ఇదే రూపకంగా ముని గారికి జత అయ్యారు. దంపతులుగా కూర్చొని చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంటది. ఈ నేను రకంగా రోజు చేస్తాం కదండి, కాకపోతే టైం కలవదు కదా మాకు. సరే కలుపుకోవాలి మనమే. ధన్యవాదాలు ఆచార్య. మీ ఆశీర్వాదం చెప్పండి అందరికి. ఆశీర్వాదం చెప్పండి. నమస్తే ఓం ఆచార్య. శతం జీవ శరదో వర్ధమాన శతము హేమంతాన్ శతము వసంతాన్
శతమింద్రాగ్ని హవిషేమం పునర్దుః ఓం సత్యా సంతు యజమానస్య కామాః ఓం సఫలా సంతు యజమానస్య కామాః ఓం పూర్ణా సంతు యజమానస్య కామాః ఓం స్వస్తిర్భవతు శుభం భవతు మంగళం భవతు కళ్యాణం భవతు సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే ఆచార్య. శ్రీభ్యో నమః. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. నమస్తే ఆచార్య. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమస్తే నమః. నమస్తే ఆచార్య. నమస్తే నమస్తే అమ్మ. నమస్తే. పూర్ణం చేసాం.